నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై, అనువనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడూ. नीति वचन में देखेंगे तो 34:10 में सिंह के जो बच्चे कभी कभी भूखे रहेंगे, उधर इधर 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 भड़कते रहेंगे, प्यासे रहेंगे और खाना नहीं मिलेगा। जंगल पूरा घूमेंगे, खाना नहीं मिलेगा, पूरा घूमते रहेंगे, नहीं मिलेगा। लेकिन परमेश्वर बोलता है कि वो तो भी कभी भूखा रहेगा, लेकिन जो तुम मुझे विश्वास रखे, क्योंकि तुम्हारा एकेदा मेरे पर है, నీ విశ్వాసం నా మీద ఉంది, ఆకలి మాత్రం నీకు రానివ్వను. ఏం రానివ్వను? గట్టి చెప్పాలి. ఆకలి మాత్రం నీకు రానివ్వను, నిశ్చయంగా నిన్ను పోషిస్తాను అని అంటాడు. స్పష్టంగా చెప్తున్నాడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, ఆకలిగొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి. ఎవరికి? ఇక్కడ ఒక మాట ఉంది, ఊరికేనే కాదు, విశ్వాసం కాదు, ఆశ్రయించు వారికి. చెప్పడికి जो परमेश्वर को सहायता बनाने वाले, परमेश्वर से एक मित्र बनकर रहने वाले, ఆశ్రయించు వారికి. అమ్మ ఎవరికి ఆశ్రయించాలి? అందుకని అప్పుడప్పుడు అంటారు కదా, ఒక పూట మానేసుకుని దేవుని దగ్గరికి వస్తావచ్చు కదంటే, అది కూడా దేవుడు చూస్తాడు. 3 పూటలు ఖచ్చితంగా దేవుడు మనకు తిండి పెడుతున్నాడు. పచ్చిక గల జట్ల పరుండ వేస్తున్నాడుగా దేవుడు మనకు పెడతానే ఉన్నాడు. అయితే ఎందుకు తింటలేవు అని అంటే, ప్రభువా నాకు నీతో ఉండాలని ఉంది. ఒక సహవాసం అనేది దేవునితో అవసరం. ఎవరితోటి? దేవుడితో సహవాసం లేకపోతే మాత్రం విడిచిపెట్టినట్టు స్థితి వస్తుంది. సహవాసము భోజనం మానేయంలో లేదు, ప్రార్థనలో వదిలేస్తే సహవాసం వెళ్ళిపోతుంది. ప్రార్థనలో సహవాసం. చెప్పండి ఇక్కడ, ప్రార్థన में परमेश्वर से मेल झूल करना चाहिए. సహవాసం చేసే వారికి దేవుడు ఇష్టపడతాడు. అమ్మ ఎవరితోటి? దేవుడితో సహవాసం చేయాలి. ఎప్పుడైతే అలాంటి సహవాసము నిత్యము నీకు ఉంటుందో అప్పుడే దేవుడు నీతో. అసలు కొన్ని విషయాలు ఎందుకు దేవుడు కొదువ చేస్తాడు అని అంటే, దేవుడితో ఇంకా సన్నిహిత సహవాసం రావడానికి. ఒకవేళ నీకు అన్నీ ఇచ్చేసిన అనుకో, అప్పుడు నువ్వేంటావు? ఏదో ఒకటి తక్కువ వెళ్తేనే దాన్ని బట్టే నువ్వు ప్రభు దగ్గరికి వస్తావు. ఏది అన్నీ ఇచ్చేసింది అనుకో, ఇంకేముంది? రాత్రి నిద్ర పగల నిద్ర, రాత్రి నిద్ర పగల నిద్ర, పగల తిండి రాత్రి తిండి, మధ్యాహ్నం ఫుల్. అందుకే కొన్ని విషయాల్లో దేవుడు ఇవ్వక కాదు, తక్కువ చేయాలని కాదు, లేక కాదు. ఎందుకో వీళ్ళు ఇంత మంచి వాళ్ళుగా, వీళ్ళు పాపాత్కులా అని కొంతమంది అనుకోవచ్చు. వీళ్ళు అడుగుతున్నా వస్తే లేదు, వీళ్ళు అడుగుతున్నా క్యా ये लोग पापी है क्या, ये लोग गलत काम करे क्या, कुछ भी बोलो तो नहीं मिल रहा కైకు నిద్ర పరమేశ్వర్ అనేసి లోకం అనుకుంటుంది. లోకం కాకులు కదా అంటూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలోంచి యెహోవా ఏ వారిని విడిపిస్తాడు. नीतिमान को हर एक मुसीबत, कई मुसीबत आती है. धार्मिक लोगों को परमेश्वर था कि किसको आएगा मुसीबतें? नीतिमान को, धार्मिक लोग को आएगा. अच्छे बुराई लोगों को नहीं आते. వాళ్ళు చూడు ఎంత బాగుంటారు, వాళ్ళ చెడ్డలు కాబట్టి వాళ్ళకి ఏం రావు. నీతిమంతుడు కాబట్టి నీతిమంతునికే వస్తాయి. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా అందరూ ఏమంటారంటే, అబ్బో వాళ్ళు చూడు ఎంత బాగా తింటుండ్రు, వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి చూడు అంటే, వాళ్ళు ఎవరు? నీతిమంతుల గుంపులో లేరు. నువ్వు వాళ్ళ వైపు చూస్తున్నావు, అందుకే నీ కళ్ళు వాళ్ళ మీద ఉన్నాయి. కానీ నీతిమంతుని మీకు వచ్చేటి కష్టాలు వస్తాయంట. చెప్పండి ఏమొస్తాయి? కష్టాలు వస్తున్నాయి అంటే వీళ్ళు కొంచెం ఎవరు చెప్పాలి, గుర్తుపెట్టాలి. బాగా ఇబ్బందులు వాళ్ళు పాలవుతుండ్రు అని అంటే, నువ్వు నీతిమంతుల గుంపులో నువ్వు కూడా ఉన్నావు. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు ఏదనుకున్నా అయిపోతుంది, వాళ్ళు ఏదనుకున్నా చేస్తున్నా. ఏ గుంపులో ఎవరికి ఇస్తాడంటే తెలుసా? నీతిమంతునికేమో కష్టాలు,
సుఖముల వెంటటువంటి ఇంకా వస్తాయంట. సుఖాలే సుఖాలు, తిండే తిండి, తిరుగుడే తిరుగుడు. వాళ్ళు ఇటు తిరుగుడు, వాళ్ళకి ఇదే ఉంటుంది ఆశలు తిరుగుడు. కానీ నీతిమంతునికి అక్కడ బైబిల్ స్పష్టంగా రాసింది. అక్కడ చూడండి, అక్కడ కింద నీతిమంతునికి కలుగు ఆపదలలో అనేకములు వస్తాయంట. ఒకటి తర్వాత ఒకటి రావచ్చు కదా, అనేకం వస్తుంది. ఇప్పుడు నీకు ఆపద వస్తుందంటే నువ్వేమనుకోవాలి? చెప్పాలి గట్టిగా. ఒక్కొక్కసారి అసలు వచ్చే ఆపదలను చూస్తుంటే గుండె ఇట్లా పగిలిపోయినంత ఏడుపు వస్తుంది. ఆకాశం వైపు చూసి ఏడుపడు తప్ప ఇంకేముండదు. అప్పుడు అంటారు అందరూ, అయ్యో వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు అని అప్పుడప్పుడు నాకు కూడా వస్తుంది. ఇంత సేవ చేస్తున్నావు, ఈయనకి ఇంత కష్టమా అని అనుకుంటారు కదా ప్రభు అని. అంటే దేవుడు నాకు అప్పుడప్పుడు మంచి ధైర్యం ఇస్తాడు. అట్లా నాకు నీతిమంతుని కలుగుతున్న ఆపదలు అనేకములు. ఈ మాట దేవుడు నాకు ఇస్తూ ఉంటాడు. వచ్చినాయి అని అంటే, నీకు అనారోగ్యం వచ్చిందా? స్తోత్రం, ఆరోగ్యం కూడా దేవుడు ఇస్తాడు. కరువు వచ్చిందా? సంపద కూడా ఇస్తాడు. కన్నీళ్ళు వచ్చినాయా? సంతోషం కూడా ఇస్తాడు. ఆమేన్. వేదన వచ్చిందా? మంచి మహిమ కూడా రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. చలి వచ్చిందా? వేడి కూడా వస్తుంది. చప్పట్లు కొడితే గట్టిగా కొట్టండి, కొంచెం గట్టిగా. ఆమేన్. పెట్టబుడుతుందంట చాలా చప్పట్లు కొడితే గట్టిగా. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడు. స్తోత్రం కలిగిన కాకండి. ఆమేన్. స్పష్టంగా చెప్తున్నాడు. వచ్చిందా ఇబ్బంది కొలిమిలో పుట్టమ వేయబడుతున్నాం. అయినను సిగ్గుపడని అవసరం లేదు. ఏం దుర్మార్గులో, ఏం పాపాత్కులో అని చెప్పి మనలను మనుషులు కాబట్టి ఎంతమంది నిన్ను అంటుంటే లోకుల మాటలు పట్టించుకోకు. చెప్పండి, ఎవరి మాట పట్టించుకోకు అమ్మ. చెప్పండి అమ్మా. లోకులు కాకులు. అందుకని నిన్ను కావు అని నిన్ను అంటుంటే నువ్వు కాకి కాబట్టి కావు అంటావు అని అనుకోవాలి. చెప్పాలి ఏమనాలే, నువ్వు కాకి కాబట్టి కావు అంటావు. నీ గురించి ఎవరన్నా కేవ్ అని అనుకో, నువ్వు కూడా అనువాదే గుంపులో ఉన్నావేమో, నాకేం తెలుసు అనాలి. స్తోత్రం కలుగును కాక. कोई भी तुझे बोलेंगे करते कव्वे काव करते ना, तुम्हें देख के कुछ भी बोले दो, मुझे तो परमेश्वर पर चाहिए. ఈరోజు లోకం ఏమనుకుంటుందో, లోకమే ఏమన్నా అనుకోని నాకేంది. స్తోత్రం కలుగును. చెప్పండి, ఏమన్నా అనుకోని, ఏదో నువ్వేమన్నా అనుకో, నా దేవుడు అనుకోకపోతే చాలు. ఎవరు అనుకోకపోతే? ఆయన అనుకోకపోతే చాలు నీ గురించి. ఎవరో నిన్నేమనుకుంటారని చెప్పి నువ్వు ఆలోచన చేయడం కంటే నా యేసయ్య నన్ను మాత్రం నా గురించి ఏమనుకోకపోతే చాలు. ఎవరు? నా యేసయ్య నన్ను గురించి అందరు చెప్పండి, నా యేసయ్య నన్ను గురించి ఏమనుకోకపోతే అదొక్కటి చాలు నాకు. ఎందుకంటే ఆయన ఒక్కడు కనుక ఆయన ఏమనుకుంటాడో అది ఆలోచన చేయాలి. వీళ్ళు ఏమనుకుంటారో అనుకోకండి. ప్రభుకు మహిమ కలుగునుగా. యోబు నీతిమంతుడా కాడా? ఆ నీతిమంతుని చూసినావా అన్నాడు, ఆ యథార్థపరుని చూసినావా అన్నాడు. అందుకే సహవాసం చేసిండు దేవునితో. మంచి సహవాసం దేవునితో ఉన్నది. ఆ సహవాసం చేసిన వ్యక్తికే అన్ని ఇబ్బందులు, అన్ని కష్టాలు. సహవాసం లేని వ్యక్తికి, దేవుడితో ఉన్న వ్యక్తికే ఇబ్బందులు వస్తుంటాయంట. जितना परमेश्वर के साथ रहता था अय्यूब ने, इतना मुसीबत को चढ़ेతుంటే. యోబు గ్రంథంలో ఒకసారి చూడండి, 22వ అధ్యాయం 21వ వచనంలో ఆయనకు దేవుడితో ఉన్న అనుబంధం ఎలా ఉంటుందో చెప్తాడు. ఆయనతో సహవాసము చేసిన ఎడల, అబ్బా ఎవరితోటమ్మా? దేవునితో. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఎవరికి? ఆయనతో సహవాసం చేస్తే నీకు సహవాసం చేయాలి. అమ్మ ఎవరితోటి? నీకు దేవుడితో సహవాసం లేకపోతే సమాధానం లేదు మనసులో. ఎన్నేమనుడని అసలు ఎట్లా నిద్ర పడుతుంది అని అనుకుంటాం. ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు నిద్ర రావు కదా.
కొంతమంది అంటారు కదా, చాలా బాధ ఉంటుంది అసలు నిద్ర పట్టదు అనేసి. మాత్రం మనం వాడు అది బుద్ధిగా చూసింది. ఇట్లా వండుకొని 5 నిమిషాలలో అదేందన్నా ఇట్లా వండుకున్నాం 3 నిమిషాలలో 4 నిమిషాలు వెళ్ళిపోతాను అనేసి పండుకుంటే మాత్రం డైరెక్ట్ వెళ్ళిపోతాను. మనం చూస్తున్నాం మనం వస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, డ్రర్ అయిపోయింది. ఈయన కూడా అన్నాడు ఇప్పుడు దయారం కేవలం देखो कितने परमेश्वर से संगति करते क्या होता, नींद कैसे आती, कैसा रहा. ఆయన కూడా తిన్నాడు. కష్టాలైతే కన్నీళ్ళు పాపం రోజు ఏడుస్తున్నాడు. ఎందుకంటే కష్టపడుతున్నాడు. ఆయన గురించి కూడా అదే పని చేస్తున్నాడు, పైసలు వస్తలేవంట. ఇచ్చిన వాళ్ళు పైసలు ఇస్తలేరని కష్టపడుతున్నాడు, కానీ ఇంట్లోకి ఏం లేదు. కన్నీళ్ళు కారుస్తున్నాడు. కానీ ఏమన్నాడంటే రాత్రి కానీ నిద్ర మాత్రం సూపర్ వస్తుంది నాకు దేవునితో ప్రార్థన చేసుకుంటే. స్తోత్రం కలుగును గాక. ఏంటంటే దేవుడితో సహవాసం ఉంది. ఎవరితోటి? ఇక్కడ ఏమన్నాడు, ఆయనతో సహవాసం చేసిన వాళ్ళకు ఏమి లేకపోయినా ఏమంటే తెలుసా, సమాధానం ఉండబోతుంది. గట్టిగా చెప్పాలి. చెప్తలేరా? ఓ వచన్ పడో. बस कुछ भी नहीं है तो क्या हुआ, శాంతి तो अच्छा भरपूर मिलेगी. అమ్మా దేవుడితో సహవాసం చేసి చూడు, హృదయం కలవరపడదు. చెప్పడం కలదు, హృదయం కలవరపడుతుందని అంటే దేవుడికి నీకు సహవాసం లేదు. 100 ఉండని కానీ సహవాసం మాత్రం విడిచిపెట్టద్దు. చెప్పాలని చేయదు. కలవరపడినే నా చప్పట్లేవు మరి. కలవరపడినే నా కన్నులేతుదునా, కలవరపడినే లేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను ఏం చెప్పాలైతే ఆమేన్. నీవు నాకుండగా యేసయ్యా, యేసయ్యా నీవు మాకుండగా, పరమ తండ్రి నీవేనా, నీవేనా, నీవేనా. గట్టి చెప్పలో నీవే స్వరమెత్తి. ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవో నన్ను, యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవో నన్ను, వెంబడించిన యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యో నిన్నొకళ్ళు వెంబడిస్తుండ్రు. యేసురాజు యేసయ్యా ఆత్మదాహము తీర్చి వెంబడిస్తున్న స్నేహితులు ఎవరు లేకపోవచ్చు. స్నేహితుడు వెంబడించిన బండవో నన్ను, మోషే కొరకు ఒక బండ వెంబడించినట్టుగా, ఎప్పుడు నీళ్లు కావాలని అడుగుతున్నట్టుగా ఈరోజు నీకు సహవాసం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెంబడిస్తున్నాడు. వెంబడించిన బండవు. సరిగ్గా చూడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెంటాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా సరే
పరిస్థితుల వైపు చూడకు, నడిపించే దేవుని వైపు చూడు. అరణ్యంలో వాళ్ళని నడిపించిండు, ఈరోజు ఈ ప్రాంతంలో మనల్ని నడిపించబోతున్నాడు. మెన్ దేవుడితో సహవాసం ఉన్నప్పటికీ, నడుస్తున్నది ప్రభుత్వం అయినప్పటికీ, మరణము ఛాయలో నడిచినట్టుగా వాళ్ళకి అనిపిస్తున్నా ప్రతి క్షణము మరణము రాకుండా తప్పిస్తున్న దేవుడు ఈరోజు నిన్ను నడిపిస్తున్నాడు. నిన్ను నడిపిస్తున్న దేవునికి చెప్పను కొడి సకర బండల శకోరోదుర్యా యేసయ్యా. గట్టి స్వరాలు, మ్యూజిక్ స్వరం కాదు, గొంతులు. ఆమేన్. గట్టిగా థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ శక్తి. ఆయన దృష్టి నీతిమంతులను వెంబడిస్తుంది. అరణ్యంలో నడిపిస్తున్న దేవుడు నట్టెట్లు వదిలేలే. సముద్రం అడ్డం వచ్చింది, తొవ్వ చూపించేదాకా విడవలే. స్తోత్రం కలుగును గాక. అమ్మ ఏమొచ్చింది? అందరికీ వాళ్ళకు సముద్రమే కనబడుతుంది, కానీ పక్కనున్న ఆ దేవుని శక్తి మాత్రం ఎవరికి అర్థమవుతలేదు. నడిపిస్తున్న ఆయన శక్తి ఎవరికి అర్థమే లేదు. ఆ 34 వచనంలో చూడమ్మా, కీర్తన గ్రంథంలో, కీర్తన గ్రంథం 34 వచనంలో కూడా చూడు. ఈ దీనుడు మొరపెట్టగా, ఈ దీనుడు మొరపెట్టగా. అమ్మా ఎవరైనా 34:6 वचन में ये दीन जो परमेश्वर के सामने प्रार्थना करेगा. చూడండి, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. చూడండి, యెహోవా ఆలకించెను. మరి దీనమైన స్థితిలో వచ్చినప్పుడే కదా నువ్వు మొరపెట్టుకుంటావు. అమ్మ ఎప్పుడు మొరపెట్టుకుంటావు? పాట పాడమంటే పాడతాం. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత తలుచుకుంటే నా గుండె తడబడే, కరిగి కరిగి నీరై. ఆయన జననాన్ని తలుచుకుంటే పరలోకం వదిలిపెట్టి పశువుల పాక దిగొచ్చిండు. ఇప్పుడు అందరు పశువుల పాక గురించి పాటలు పాడతాం, కానీ అసలైంది ఆయన ఎంత త్యాగం. అంత మహారాజా ఉండి ఇప్పుడు ఆయనకి ఏమైనా తక్కువనా? ఆయనకు వచ్చిన కష్టము, ఆయనకు వచ్చిన ఒక ఇంట్లో స్థలం ఇవ్వలే జన్మను ఇవ్వడానికి. ఈరోజు నీకే స్థలం లేకపోతే నువ్వు సిగ్గుపడొద్దు. ఏం చేయొద్దు? నిన్నెవరో ఇంట్లో చేర్చుకోలేకపోతే అయ్యో నన్ను ఎవ్వరు చేర్చుకుంటలేరు, నన్ను ఎవ్వరు ప్రేమిస్తలేను అనవద్దు. కొంతమంది చెప్తారు ఎవరి ప్రేమను పొందుకోవద్దు, యేసు ప్రభులాగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ అందరు ఇప్పుడు నన్ను ఎవ్వరు చూస్తలేరు అని పట్టించుకోవద్దులేరు. నిన్నెవ్వరు చూడకపోతే యేసేనే చూస్తాడు. పశువుల పాక ఉంది మనకు, చెప్పండి ఏముంది? అయ్యో యేసేకి పశువుల పాక అండి. మనకు కూడానా? మనకు పశువుల పాకలే. ఫ్యాన్లు ఇల్లు ఇచ్చిండు, చక్కటి కార్పెట్లు ఇచ్చిండు, చక్కటి మంచి ఇల్లు ఇచ్చిండు. అమ్మ బొంతల మీద వండుకుని ఇచ్చిండు, బెడ్ల మీద వండుకునేది ఇచ్చిండు, మంచి పరుపుల మీద వండుకుంటారు. ఎవరైనా వంటారు పశువులలో? లేదుగా. మరి ఆ పశువులు ఉందని ఆడినారు. స్తోత్రం కలుగును గాక. ఫ్యాన్ లేనిది వండుకోరు మనోళ్ళు, ఫ్యాన్ లేనిది కూర్చోరు. ప్రార్థన చేస్తే ఫ్యాన్ కావాలి. ఏం కావాలి? ఫ్యాన్ లేకపోతే ప్రార్థన చేయలేరు, అంత సుఖం ఇచ్చిండు. ఏసీ లేకపోతే ఫ్యాన్ ప్రార్థన లేదు, అంత తపనైపోయింది. అంత సుఖము దేవుడు మనకిచ్చిండు, ఆయన మాత్రం కష్టాల పడ్డాడు. ఈరోజు అదే శక్తిమంతుడు చెప్తున్నాడు. ఆయన దీనంగా మొరపెట్టిండు. చూడమ్మా, ఈ దీనుడు యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. అతన్ని అబ్బా ఎక్కడి నుంచి?
అతనికి వస్తున్న శ్రమలన్నిట్లో నుంచి అమ్మా, వస్తున్న శ్రమలా, రాబోతున్న శ్రమలా, వచ్చిన శ్రమలా? చూడండి. అతని శ్రమలన్నిటిలో నుండి ఆ. అతన్ని రక్షించెను. అమ్మ, ఒకటా రెండా? శ్రమలు అన్నీ చెప్పండి ఒకసారి. అయ్యో చెప్పాలి. నీతిమంతుడికి శ్రమలు ఎక్కువనే వస్తాయి. అలాగనే శ్రమలన్నిటిలో నుంచి देखो छठवां वचन पढ़ो। हाँ, परमेश्वर को जब पुकारेंगे तो तब यहोवा ने सुन लिया हाँ, और उसको उसके सब कष्टों से छुड़ा दिया। एक कष्ट से सब कष्टों से आने वाला है। जब तक तुम परमेश्वर के पास दीन नम्र बन के पुकारते नहीं, तब तक पूरे कष्ट पूरे। अरे ఎందుకు పోతలేవు అంటే ఆ కష్టాలతో నేను ఇచ్చిన लोग समझते कि ये इसे इतना मुसीबत क्यों है, लेकिन इसको दीन बनाने के लिए परमेश्वर का कृपा है। అమ్మా, చాలామంది అనుకుంటారంటే నిన్ను అయ్యో పాపాత్కురాలేమో మనుషులేమో మోసాలుగేమో ఇవి అనుకుంటారు. కానీ లేదు, అతన్ని దేవుడు దీనంగా మారుస్తున్నాడు. ఎట్లా మారుస్తున్నాడు? దీనమైన స్థితిలోకి వచ్చి, దేవా నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరయ్యా అని అంటాం. చూడు, ఎప్పుడంటాం మనం? ఎప్పుడంటాం? అందరూ వదిలేస్తే అంటామా, వదలకపోతే అంటామా? అయ్యా చెప్పాలి. ఇప్పుడు వదిలేస్తే అంటావు, ఏమంటావు? స్తోత్రం కలుగున్నాక. లేకపోతే అన్నీ ఉన్నాయనుకో, చర్చి కిందకు వస్తారు. అని ఇంట్లో నిండా అన్నీ ఉన్నాయి కదా, చర్చుకోవాలి. ఏంటంటే కంటికే ముఖమే కనబడది. అదే అన్నీ ఉంటే నువ్వెందుకు వస్తావు? టాటా, మళ్ళీ ఒకసారి వస్తా, మళ్ళీ నీళ్ళకి వస్తా అని అంటావు. అమ్మ చెప్పాలి, అన్నీ ఉంటే నువ్వు వస్తావు, నేను వచ్చి కూర్చుంటాను. అన్నీ ఉంటే నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు చాలా పని ఉంది, నాకు చాలా బిజీ ఉన్నా, నేను కొంచెం బిజీ ఉన్నావు, కొంచెం చాలా అది ఏం లేదు, అన్నీ బిజీ ఏం లేదు అలా. ఎందుకంటే కలెక్టర్లు కాదు కదా, కలెక్టర్ కంటే చాలా పనులు ఉంటాయి. పాపం ఎమ్మెల్యేకి చాలా పనులు ఉంటాయి. కొంతమందికి ఇక్కడ ఏముండదు కానీ బిజీలాగా యాక్టింగ్ చేస్తారు. కొంతమంది వాళ్ళు ఉరుకులాడే తీరు, వాళ్ళ ఫోన్లు చూసి వాళ్ళు మాట్లాడే తీరు వస్తుంటే ఆడ ఏం లేని ఇస్తారా ఎగిరి పడుతుంది. చూడు, అట్లా ఉంటుంది. అది తెలిసిపోతుంది. ఆడ ఏం లేదు, ఉట్టిగానే ఎగురుతానే. నిజంగా అన్నీ ఉన్నాయనుకో గమ్మున అడిగేమనుకుంటుంది. ఏం లేనిది అట్ట. కొంతమంది వాళ్ళు నటించే తీరు చూస్తుంటే ఎంత నటిస్తారు దేవుడు అని పైన కూడా చూస్తుంటాడు. ఎందుకురా బాబు ఇంతగా నటిస్తున్నావు, ఎందుకు బాబు ఇంతగా యాక్టింగ్ చేస్తున్నావు? మనుషుల ముందు వీళ్ళకు యాక్టింగ్ చేస్తున్నావు, నాకు వినబడుతున్నాయి కదా నీ యాక్టింగ్ అంతా నాకు తెలుసు కానీ నీ నటన అని అంటాడు. ఆయన ముందా మనుషుల నటన? క్యా నాటక కర్తే, ఏ బిజీ ఓ బిజీ. అలా ఏమన్నా ఇంట్లో గమ్మున ఇంట్లో పోయి ఫోన్ చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు దేవుడు అన్నీ తెలుస్తుంటారు కదా. వీళ్ళు చేసేది చూసినావా, సీసీ కెమెరా పరలోకం నుంచి చూస్తుంది. మళ్ళీ అది చేసే లెక్కలు ఏమిటి? పైకి మాత్రం ఫుల్ బిజీ. పైకి నటించకండి, దీనత్వంగా రండి. ఎట్లా మారాలన్నా, నువ్వు మొరపెట్టేదాకా ఆ సమస్య పోదు. అమ్మ ఎప్పటిదాకా? నేను చాలా ప్రార్థన అని నువ్వు అనుకుంటున్నావు, అది అయినా అనుకుంటలేడు. तुम लोग समझते मैं बहुत प्रार्थना कर रहा, वो तुम समझते, उनको नहीं लगता ऐसा. అయ్యా అయినాలే, ఏం చేయాలి? నువ్వు చాలా ప్రార్థన చేస్తున్నావు, నువ్వేం చేస్తావు? అమ్మ ఎంతసేపటి నీ కొడుకు నీ కళ్ళన్నీ అక్కడే ఉంటాయి, నువ్వు చాలా ప్రార్థన చేస్తున్నావు, అస్సలు చేయవు. ఆయన ఏం చేస్తున్నాడని చూస్తుంటాడు ఎంతసేపటికి. నా కొడుకు ఏం చేస్తుండో, ప్రార్థన మాత్రం ఉండదు కానీ నా కొడుకు ఏం చేస్తుండో. ప్రార్థన చేసినట్టుగా నటించొద్దు. నిజంగా నీ మొర వినాలనుకో, కష్టాలన్నిట్లో నుంచి తెప్పిస్తాడు. అంటే నిజంగా మొర పెట్టుకునేంత వరకు మనం ఆయనకు మొర పెట్టుకున్నాలంటే టైం తీయాలి. చెప్పాలి ఏం తీయాలి? ఇప్పుడు సమయము, సహవాసం చేయాలి. ఇప్పుడు అది ఇంకొకసారి చదమా. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. అతని శ్రమలన్నిటిలో నుంచి అతన్ని రక్షించెను. ఆమేన్. అందులో 17వ వచనం కూడా, నీతిమంతులు మొర్రపెట్టగా మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. అబ్బా,
నీతిమంతులు మొరపెడితే ఏమని చెప్తాడు దేవుడు? ఆలకిస్తాడు. అంటే దేనికి? దేవుడు నీతిమంతునికి శ్రమలు ఎక్కువ. ఇప్పుడు నీకు శ్రమలు వచ్చినాయంటే నీ దేవుడు నీతిమంతులుగా చేసిండు. అమ్మ చెప్పండి ఒకసారి గట్టిగా. శ్రమలు వస్తే దేవుడు నిన్ను ఏం చేసిండు? అయ్యో పక్కలో చెప్పండి. శ్రమ వచ్చిందనంటే అయ్యో నాకు ఇంత కష్టం వచ్చింది, దేవుడు నాకు ఇట్లా పెట్టి నన్ను అనుకోదు, నన్ను నీతిమంతులుగా చేసిండు. స్తోత్రం చప్పట్లు కొట్టండి దానికి. देखो मुसीबत आए बोलते परमेश्वर तुम्हें नीतिमान बना दिया. ఎవరికి శ్రమలు లేవాలనుకో వాళ్ళు ఏం లేదు. శ్రమలు లేకపోతే ఏం కాదు. శ్రమలు ఒక వ్యక్తిని ఏం చేస్తాయి? అయ్యా చెప్తలేరు ఒకసారి. నీతిమంతులు చేస్తాయి. పక్కలకు చెప్పండి. శ్రమలు ఏం చేస్తాయి? నిందలు నిన్ను నీతిమంతులుగా చేస్తాయి. అంటే శ్రమలు నిన్ను నీతిమంతులుగా చేస్తాయి. స్తోత్రం కలుగును గాక. అమ్మ నీకు వచ్చిన శ్రమను బట్టి నువ్వు ఏడవడం కాదు. శ్రమ వచ్చిందంటే చెప్పండి, నన్ను దేవుడు నీతిమంతునిగా చేసాను. చప్పట్లు కొట్టుకోండి ఇప్పుడు. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ జీసస్. వందనాలు. ఓ లవ్ యూ జీసస్ అంటే परमेश्वर मुसीबत आए तो समझना परमेश्वर मुझे नीतिमान बना रहा. ఇప్పుడు ఇన్ని రోజులు నీతిమంతులు ఎట్లా వారాలి, ఎట్లా కావాలి ప్రభా అని అనుకుంటున్నాం. శ్రమనే నీతిమంతుని చేస్తుంది. ఒక్కళ్ళకి చెప్పండి, అమ్మా నీ శ్రమని నిన్ను నీతిమంతురాలు కదా. అందరు నిన్ను ఒక భయంకరమైన త్రోవ అనుకుంటుంటే దేవుడు నిన్ను కష్టం ఇచ్చిందా, నిన్ను నీతిమంతు, ఒక వ్యాధి నిన్ను నీతిమంతురాలుగా చేయబోతుంది. ఒక నిన్ను అప్పు నిన్ను నీతిమంతుడిగా మార్చబోతుంది. నీకు వచ్చిన శ్రమ నిన్ను నీతిమంతుడిగా మార్చబోతుంది. ఆమెన్. నీకు వచ్చిన కష్టము నిన్ను నీతిమంతుడిగా మార్చబోతుంది. నీకు వస్తున్న వేదన నిన్ను నీతిమంతుడిగా మార్చబోతుంది. నీతిమంతుడిగా మారాలంటే అనేక దినములు కష్టపడాలి అవసరం లేదు. శ్రమ వచ్చింది అని అంటే దేవుడు నిన్ను సువర్ణంగా మారుస్తున్నాడు. అందుకు తల వంచడం తప్ప. నీవు చేయునది ఇక మీదట నేను తెలుసుకొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు కడిగా అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచి నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు చెప్పలో సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, నేను స్తుతించుట, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, నే స్తుతించుట మానను, నే స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, నే స్తుతించుట మాను, నే స్తుతించుట నే స్తుతించుట. ఆమేన్. ఇది వాస్తవం. ఎవరైతే వింటుండ్రో వాళ్ళతో కూడా చెప్తున్నాడు. ఈరోజు నీకు శ్రమ వచ్చింది, చచ్చిపోతే బాగుండు, చస్తే పరిష్కారం దొరకదు. నీతిమంతుడుగా దేవుడు నిన్ను చేస్తున్నంటే చస్తా అంటవేంది? అమ్మ చెప్పండి. దేవుడేమో నిన్ను సువర్ణంగా మారుస్తున్నాడు, నువ్వేమో చచ్చిపోతే ప్రభువా నా వల్ల అయితేలే ప్రభు. అవ్వడానికి మొత్తం కాదు, మొత్తం బెండ్ కావాల్సిన స్తోత్రం కలగను గాక. అమ్మ చెప్పండి. నిన్నేమో దేవుడు నీతిమంతుగా చేస్తుంటే నాకే వచ్చింది బాధ, నేనే చచ్చిపోతాను అనుకో, ఏం లాభం? చెంపల మీద కొడతా ఉంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, సుత్తె దెబ్బ పడుతుంది అనుకోవాలి. ఎవరి దెబ్బ? యోబు అని అట్లనే నన్ను చంపే, నువ్వు చచ్చిపోవని యోబు భార్య చెప్పింది. నువ్వు దావు, నీవు అయ్యదావుడు, నేను ఎందుకు వస్తా? స్తోత్రం కలుగును. యోబు అన్నాడు, మూర్ఖురాలా నన్ను చచ్చిపోమంటావు? నా దేవుడు నాకు కష్టం ఇస్తుంటే భరిస్తా. అమ్మ చెప్పండి ఏమన్నాడు? 2వ అధ్యాయం 9వ వచనంలో చదవండి. ఏమంటాడు? మూర్ఖురాలా నన్ను చావమంటావు?
అంతే ఆడ ఎట్లా చెప్పాను నేను. చూడండి दूसरा योग की किताब दूसरा अध्याय 9 वचन, देखो मुसीबत आए करके शैतान बोले कि तुम मर जाओ, तुम क्या बोलना चाहिए? ए शैतान तू मुझे मारो बोलता, तू मर जा. చూడండి అందుకతడు మూర్ఖురాలు మూర్ఖురాలు మాట్లాడకు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా? ఎప్పుడు మేలే అనుభవించాలా? కీడును మనము కీడు అనుభవించొద్దా? అనేను. అబ్బా ఏం అనుభవించాలి? మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా? ఇప్పుడు చెప్పండి, సచ్చటోళ్ళందరూ చెప్పండి. నాకు నిన్న మొన్న ఒక మంచి సహోదరుడు ఫోన్ చేసాడు. ఫోన్ చేసి ఇప్పుడు రేపు వస్తాడు, రేపటి నుంచి మన ఉపవాస ప్రార్థనలో కూడా ఇక్కడ ఉంటాడు. మీ మెసేజ్ వినేసి మరణము ఆపేసుకున్నా నేను అన్నాడు. స్తోత్రం కలుగును కాక. చనిపోవాలనుకున్నాంట. ఎందుకు బాబు సడన్గా ఫోన్ చేసి నాకు ఒకటే మాట ఉన్నాడు, నేను ఎందుకంటే మీ నంబర్ చూసి నేను ఫోన్ చేస్తున్నా యూట్యూబ్లో వాక్యమని. ఆల్రెడీ 2-3 సార్లు విన్నాను, కానీ మీరు ఆత్మలో చెప్తున్న మాటలు వింటుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి అసలు నేను చనిపోవాలని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయినాను. ఫిక్స్ అయిపోయిన వ్యక్తి ఆయన పేరు బాలకృష్ణ. ఏ కృష్ణ? బాలకృష్ణ అండి. నేను పేరు కూడా చెప్పేస్తాను. నేను నీ పేరు చెప్తా అన్నా, చెప్పండి అన్నాడు. నేను వచ్చి సాక్ష్యం ఇస్తానన్నాడు. స్తోత్రం కలుగును గాక. మళ్ళీ తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది నాకు. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఆ వాక్యం విన్నారంట. వినేసి చాలా నాకు మనసు తృప్తి అయిపోయింది. దేవుడు విన్నాక అప్పుడు తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వింటా ఉన్నా. దాన్ని వచ్చింది. వాళ్ళు వచ్చేది ఇప్పుడు గుంటూరు నుంచి వస్తుండ్రు. స్తోత్రం కలుగు. రాత్రి ఒక అమ్మ కూడా ఫోన్ చేసింది, ఇక్కడ బాంబే నుంచి. తల్లి కొడుకులు పక్క భయంకరమైన పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు కూడా ఈ వాక్యం వినే ఫోన్ చేసారు. స్తోత్రం కలుగును గాక. యూట్యూబ్లో కొన్ని వాక్యాలు మనం పెడుతుంటాం కదా, అది మీరు కొంతమందికైనా ప్రాణం దక్కిస్తాయి. మీరు అట్లా కొంతమంది ఉండరు, మీ 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 సొంత సెల్ఫీ చూసుకుంటారు తప్ప దాన్ని ఇతరులకు పంపరు. ఒక్కరికన్నా మీరు రక్షణను సువార్త ప్రకటించిన వాళ్ళు అవుతారు. ఎంతమంది పంపిస్తారు చెప్పండి? చెప్పలేము ఏ వాక్యంతో ఎవరు బ్రతుకుతారు. ఒక తల్లి భయంకరమైన పట్టబడే స్థితి బాంబాయి నుంచి వస్తుండ్రు. ఇప్పుడు రాత్రి కూడా ఫోన్ చేసి, అమ్మ విన్నారు కదా, నేను స్పీకర్ మరి ఏం చేసి వినిపించిన, వస్తా అని ఈ నెలని రావాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు కాక రాలేదంట. లేకపోతే ఖచ్చితంగా మేము రావాలని ప్రార్థన చేయండి అయ్యా మాకు, ఎందుకంటే అందుబాటులో ఉండరు. వచ్చి వాళ్ళు సాక్ష్యం చెప్పాలని వస్తుండ్రు. వాక్యమును విని వాళ్ళు తప్పించబడ్డారు. చెప్పలేము ఎవరిని దేవుడు ఎలా తప్పిస్తాడు. ఆమేన్. ఒక ప్రభు చెప్తాడు, మీరు దేవుడితో సహవాసం చేస్తే ఈ యొక్క మరణం అనే ఆలోచన రాదు. ఏ ఆలోచన రాదు. లేకపోతే దుష్టుడు ఏమంటాడంటే 24 గంటలు వాని పని గుయ్యాం చెవులో పెట్టి, దేవుడిని నిలిచేసిండు, దేవుడు నిన్ను వాళ్ళని చూడు, వాళ్ళు నిన్ను అన్ని మాటలు అంటుండు, ఎందుకు బతుకుతావు, చచ్చిపో. ఎవరి గురించో నువ్వెందుకు తావడము, ఎవరి గురించో నీకెందుకు బాధ? ఎవడో నేను తావమంటే నువ్వు వస్తావా? సీను చెప్పు, వాడు తావమంటే వస్తావా? వాడిని పేగులు తీస్తా అంటే నువ్వు తీసుకుంటావా? ఏం చేయాలి? స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చస్తే సమస్యకు పరిష్కారం దొరకదు, నరకం దొరుకుతుంది. మరణం తప్పించిన ప్రభు అయిన యెహోవా వశం. ఆయన నిన్ను పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షకు ఓపికతో సహించు. 2 దినవృత్తాంతముల గ్రంథంలో 32 అధ్యాయం 20 నుంచి చదువు. 2 दिन दूसरा इतिहास 32-20 वचन से. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా, అమ్మా ప్రార్థన చేస్తూ ఆకాశం తట్టు చూస్తూ వాళ్ళు మొరపెట్టగా, అమ్మా మొరపెట్టడం వేరు, నిజంగా మొరపెట్టుకోవడం వేరు.
ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వాళ్ళు ఎట్లా మొరపెట్టిండ్రు? ఆకాశం తట్టు చేతులు చాపి, దేకో ఆస్మాన్ కే ఊపర్ దేక్కర్, ఇక్కడ అక్కడ కాదు అమ్మ, ఎక్కడ తట్టు వచ్చింది? కొండల తట్టు కాదు, గొట్టల తట్టు కాదు, మనుషుల తట్టు కాదు, చేతులు చాపింది ఎవరి తట్టు? కలవరపడినే ఈ కొండ ఆ కొండ కాదు. ఇప్పుడు ఎక్కడ చూసిండ్రు వీళ్ళు? సియోను కొండ వైపు చూసిండ్రు. స్తోత్రం కలుగును గాక. ఏ కొండ? గటేపాలే. సియోను కొండ వైపు చూసి వాళ్ళు చేతులు ఎత్తి దాపి యెషయాను ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. చప్పట్లు కొట్టండి, స్తోత్రం కలుగును గాక. యెహోవా ఏం పంపబోతున్నాడు? एक स्वर्ग के दूतों को परमेश्वर ने भेजा. సహాయం చేయడానికి దేవుడు దూతలను పంపిస్తాడు. అమ్మ చెప్పండి, ఎవరు పంపిస్తాడు? గట్టిపాలే. నీకు ఈరోజు కష్టం వచ్చిందా? నిన్ను నీతిమంతులుగా దేవుడు మార్చి నువ్వు దీనమైన స్థితిలో దేవుడు చూసినప్పుడు, యేసు ప్రభు వారు పశువుల పాకలో ఉన్నప్పుడు దేవదూత దిగొచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవదూత దిగేసి వచ్చి పశువుల పాకలో దూత దిగొచ్చి అనేకులకు శుభవార్త ప్రకటించారు. ఈరోజు నిన్ను గురించి నీ స్థితిగతులను చూసి, అమ్మ వింటున్నావు చెల్లె, ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇంకా మత్తులో ఉండరా? చెప్పాలి, ఎవరు వస్తారు? ఆకాశం తట్టు ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? దేవదూతలు దిగబోతారు. గట్టిగా పండి మాట. ఎవరు దిగబోతారు? అందరూ అంటారు, ఎందుకు ఆకాశం వైపు చేతులు ఎత్తాలి? అసలు ఏమొస్తుంది ఆకాశం వైపు చేతులు ఎత్తితే? ఎందుకు మొరపెట్టాలి? అమ్మా ఊరికే మరి ఏ నెత్తి మీద 100 మంది పాస్టర్లు పెడితే ఏం జరగదు. నేను చెప్తాను, ఎవరు నెత్తి మీద చేయబెడితే ఏం జరగదు. నువ్వు కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసిన ఆకాశం నుంచి దేవదూత దిగబోతుంది. అందుకని మీరు ప్రార్థన చేయండి అని అంటే, ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నేను మాత్రం అనుకుంటా. ఈ మనుషులకు చెప్పి ప్రార్థన చేయడానికి పక్కన పెట్టండి, మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కొట్టుకోండి చెప్పండి. कौन की बोलते कि तुम प्रार्थना करो तुम्हारा प्रार्थना सुन. నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన వింటాడు. మరి నీ ప్రార్థన ఎక్కడ పోతుంది? నువ్వు ప్రార్థన చేస్తే దేవదూత దిగుతుంది. ఎంతవరకు ఇన్ని రోజులు ఈ ప్రార్థన చేయి నీ ప్రార్థన మీద ఆధారపడతావు. అది మంచిదే చేయమని చెప్పలేము, సాహసంగా తగ్గించుకోలేము. కానీ ప్రతి విషయంలో అదే మాట కాదు. నువ్వు ఎప్పటిదాకానైతే మొర పెట్టవో, నువ్వు ఎప్పటిదాకానైతే మోకరించవో, అమ్మా అర్థమైందమ్మా, నేను మొర పెడితే నా గురించి దిగుతుండు, నువ్వు మొర పెట్టుకుంటే చెప్పు. నువ్వు ప్రార్థన చేయకపోతే చెప్పాలి. మా డాడీ ప్రార్థన చేస్తుంది కదా సరిపోదు, మా మమ్మీ ప్రార్థన చేస్తుంది సరిపోదు. ఎవరు ప్రార్థన చేయాలి ఇప్పుడు? ఓయ్యా ఎవరు చేయాలి? నీ గురించి దేవదూతలు దిగొద్దా? ఎంతమంది ఇష్టపడతారు? ఎన్ని రోజులు ఇంకా అట్లా పడి ఉంటావు? అయ్యా చెప్పండి, ఇష్టం లేదా? ఒక దేవదూత నీ గురించి దిగడం ఇష్టం లేదా? చెప్పాలి. ఎప్పుడు మొర పెట్టుకుంటావా అమ్మా రూతవా? ఎప్పుడు మొర పెట్టుకుంటావా? ఎప్పుడు దూతను పంపాలని దేవుడు చూస్తున్నాడు. ఎవరి మీదనో వాడు ఎడవడం కాదు, దేవుని దగ్గర కూర్చుండి, దేవా నా దేవుడు అయ్యా, రా ప్రభువా, తండ్రి నాకు నువ్వు తప్ప సహాయం ఎవరు లేరు, రండి నాకు నువ్వు కావాలని అంటే నేను రాను, కానీ నా దూతను నీకు పంపబోతున్న. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్బా ఎంత మంచి దేవుడు చూసిండ్రో చూడండి. యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా, ప్రైజ్ ది లార్డ్. ఒక్క దూత దిగిండు, 1,85,000 దూత దిగిండు నడదాలు. శత్రువులు ఎంతమంది లేస్తురా? 100 మందా? 10,000 మందా? నువ్వు ప్రార్థన చేయనంతసేపు బిడ్డ గుర్తుపెట్టుకో, దేవుడు ఒక అద్భుతం నీ పట్ల చేయాలనుకుంటుండు. దేవుడు ఒక సూచక్రియలు నీ చేతిలో పట్ల చేయాలనుకుంటుండు. ఆ సూచక్రియలు జరగాలంటే నీ పక్షంలో ముందు దేవదూత దిగాలి. ఎవరు దిగాలి? గట్టిగా పాలే. నువ్వు ఒక సాక్షిగా మారాలి. 100,000 మంది ముందు ఒక సాక్షిగా మారబోతున్నావు. దేవుడు నీ పక్షం నువ్వు చెప్పగలుగుతావు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు నా పక్షం నా దూతల. ఇప్పుడు నేను చెప్తున్నాను, జైల్లో నిజంగా మొరపెట్టుకుంటే 2 దేవదూతలు వచ్చిండ్రు. నోట్లో నుంచి
నేను మింగిన ఎవ్వరికి తెలియకుండా లోపల ఉండి శీష పెంకలు ఉండి, దేవుడా నా పని లోపలికి పోతలేవు, లోపలికి వస్తలేవు, చచ్చిపోవాలనిపిస్తుంది, ప్రాణము పోతున్న స్థితిలో ఉన్న జైల్లో ఒక్క వ్యక్తి లేడు, లోపల ఎవరు లేరు. ప్రాణం పోతున్న స్థితిలో 2 వ్యక్తులు లోపలికి వచ్చిండ్రు. చెరసాల బయటికి తీసుకొని వచ్చి స్తోత్రం చెప్పించిండ్రు. చేతులెత్తి స్తుతి స్తోత్రం, ప్రార్థన చేయి. వాళ్ళ దూతలు వచ్చి నేరుగా నెత్తిమే చేతి ప్రార్థన చేయలేదు, నాకు ప్రార్థన నేర్పించిండ్రు. తండ్రికి మొరపెట్టమన్నారు, కుమారుడికి ప్రార్థన చేయమని చెప్పారు. స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థనని నేర్పించిండ్రు. ఒకవేళ వాళ్ళు కనుక దిగి రాకపోతే ఈరోజు నేను ఇక్కడ వచ్చి నిలబడటని కాను. ఆ జైల్లో నుంచే నాకు రక్షణ, ఆ జైల్లోనే నాకు మారు మనసు. ఈరోజు నేను ధైర్యంగా చెప్పుకుంటాను, ఎక్కడైనా దేవదూతలు దిగి రాకపోతే. आमेन। स्वर्गदूत अगर नहीं आए तो तुम सच्चा प्रार्थना करेंगे तो स्वर्गदूत नीचे आता। कब तक तुम सच्चा, मैं समझ रहा हाँ सचमुच मैं प्रार्थना कर रहा हूँ, देवदूत వచ్చిందా అని అడుగుతాడు. కీర్తన 91వ అధ్యాయం 11 వచనం చూడండి. भजन संहिता 91:11 देखो. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి. అయ్యా చెప్పండి దాసు, నీ మార్గంలో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలను. అంటే దేవుడికి చింత లేదా ఇప్పుడు నీ మీద? చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యలారా, చెప్పండి. దేవునికి నీ గురించి చింత లేదా? నీ మార్గంలో నిన్ను కాపాడటాక దేవుడు ఏం పట్టిండు? నీ పక్కనున్న దూతలు చూసి నువ్వు హీ ఓహా నవ్వుకుండా కూర్చుంటే నీకు ఎప్పుడు కనబడతాడు దేవదూత? నీ జోకులు, నీ మాటలు, నీ కుళ్ళు మాటలు దూతలు వింటుండ్రు. జాగ్రత్త. కొన్నిసార్లు మాటలు జాగ్రత్త, దేవదూతలు వింటారు. సిగ్గులు తెచ్చి ఏం మనిషి వీడు ఏం మాట్లాడుతుండని అంటారు. ఎవరు అంటారు? చెప్పాలి గట్టిగా, చెప్పండి గట్టిగా. అమ్మా మీరు మాట్లాడే మాటలు చూసి దేవదూతలు సిగ్గుపడతారట. వచ్చి ప్రభా అని అంటాడు కానీ ఏం చెప్తుండు? ఏం మాట్లాడుతూ చూసినావా? ఫోన్లో ఏం మాట్లాడేది కూడా వింటారు. నిన్ను కాపాడే దూతలు వాళ్ళు ఎవరు? ఆ సంగతి నీకు తెలియక నేను దేవుని నమ్మినాడు. ఏం నమ్మినావు? దూతలు ఉన్నారని. परमेश्वर के स्वर्गदूत तुम्हारे बाजू के, तुम्हारे बातें सुनते जा रहे, तुम क्या क्या बात कर रहे? तुम्हारे बातों को सुनने वाले स्वर्गदूतों को ना तुम्हारे बाजू के करके यकीन नहीं है, लेकिन परमेश्वर के बहुत यकीन नहीं करके बोलते सब लोग. అమ్మ దేవుని మీద నమ్మకం చాలా ఉందంట. దేవదూతల్ని పక్కనే ఉండడం సంగతి నీకు తెలుస్తలే. ఇంకా ఎక్కడుండరు? పక్కలోకి చెప్పండి. ఏముండరు? మరి పక్కలోకి చెప్పండి చెప్తారు. నీకు చెప్తున్నావా? ఎవరు నీ పక్కన? అసలు ఆ దేవదూత వింటాడని ఒక ఆలోచన ఉందా? చూస్తున్నాడు. ఎవరేం మాట్లాడేది ఎవరు వినకపోవచ్చు, కానీ నీ పక్కన దేవుడు నీకు ప్రత్యేకంగా ఒక దూత పెట్టిండు. ఆ దూతలే నీకు సాక్ష్యం పలకబోతారు. 24 గంటలు దూతలు నీకు సాక్ష్యం ఇస్తారు తెలుసా? 24 घंटे ये दूत ये स्वर्गदूत तुम्हारे लिए गवाही है. ఇప్పుడు చెప్పండి, దూత లేచుట కూర్చుట గమనిస్తున్నాడు ఆయన. అంతకంటే ఎక్కువ ఇంకెవరు ఉండరు? స్వర్గదూత తుమారే బాజుకి. ఎంతసేపు పాడుకున్నావు? మళ్ళీ వచ్చి దేవుడా 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 అని అంటావు. అది కూడా చూస్తాడు. నువ్వు మొరపెట్టేది కూడా చూస్తాడు. అమ్మా వింటుండా? చూస్తాడా? చూసిండా? చూస్తున్నాడు. శపథాలు చేయొద్దు దేవునికి. నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను కదా, బడాయి మాట చెప్పకని అంటాడు. నువ్వు చేసేదేనే నాకు తెలుసు అని అంటాడు. అందుకని దేవునికి నమ్మకంగా ప్రార్థన మొరపెట్టుకోండి. అయ్యా నాకు నువ్వు కావాలని. చూడండి, ఒక్క దేవదూత. అమ్మ ఏ దూత? అబ్బా, ఆ కీర్తన కింద 34:15 వచ్చిన మొదలుతాడమ్మా. మళ్ళొకసారి. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఎక్కడుంది? పక్కనేమో దూతలు, చూపు ఎవరి మీద ఉంది? అమ్మ చెప్పాలి గట్టిగా. అయ్యో, యెహోవా చూపు ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద. ఆ మాట అందరూ చదవండి. చదవండి 15 వచన్ 34:15 అందరు చెప్పండి. కొంచెము ఏదన్నా చేసి కనుక మంచి పని, ఇక వాళ్ళని ఎత్తి కొమ్ములు ఒక్కుతాయి. ఇట్లా
ఎక్కి వాళ్ళు మాట్లాడే టెంపర్ మాటలు చూడాలి. ఏం బడాయి మాటలు చూడాలంట. ఆ గర్వపు మాటలు ఎవరు వింటుండ్రు? అమ్మ, ఎవరు వింటారు ఇప్పుడు? అసలు దేవుణ్ణి నమ్మినానన్న మాటలు ఎలా ఉండాలి? చూస్తున్నట్టుగా దేవుని దగ్గర నువ్వు ప్రవర్తిస్తున్నావా? చూడనట్టుగా ప్రవర్తిస్తున్నావా? మనుషులు ఎవరు చూడరు నిన్ను, కానీ చూసే చూపులు మాత్రం నిన్నే జాగ్రత్తగా చూస్తున్నాయి. మనుషుల ముందు ఒక తీరు ఉంటావు, మనుషుల వెనుకలు ఒక తీరు ఉంటావు. సేవకుని ముందు ఒక తీరు, సేవకులు లేనప్పుడు ఒక తీరు. నీ ప్రవర్తన జాగ్రత్త, నీ ఆలోచనలు జాగ్రత్త. ఎప్పుడు అమ్మనైనా వెళ్ళిపోతారా? ఇక నా ప్రవర్తన ఎట్లా ఉండాలో ఎప్పుడు పెద్దవాళ్ళు పక్క జరిగిపోతారా? నేను ఎట్లా తిరగాలని చెప్పి నీ ఆలోచన ఉండే చూడు. దాన్ని బట్టే దేవుడు నీకు కార్యం ఏదైనా చేయాలా వద్దా ఆలోచన చేస్తాడు. మనుషులు ఉన్నప్పుడు ఒక తీరు, మనుషులు లేనప్పుడు ఒక తీరు కాదు. దేవుడు చూస్తున్నాడు 24 గంటలు. చెప్పండి, ఎవరు చూస్తుండ్రు? అక్కడ చూడండి, అక్కడ దేవుని చూపు ఎక్కడుంది? ఇప్పుడు శ్రమ వచ్చిందంటే ఏం చేస్తుంది నిన్ను? శ్రమ నిన్ను ఏం చేస్తుంది? ఇప్పుడు శ్రమ వచ్చిందంటే నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? అప్పుడు నీతిమంతునిగా మారే టైంలో వచ్చినప్పుడు మారాలా మారొద్దా చెప్పాలి. देखो मुसीबत आने के समय परमेश्वर ने अपने को नीतिमान बना रहा, तो नीतिमान बनना चाहिए नहीं बनना चाहिए अभी? इसका मतलब क्या है बोलो? इतने दिन जो भी बुराई थे अंदर, कई दिन से कई सालों से वो बुराई को मार मार के निकालते रहेगा. ఇప్పుడు మన లోపల ఏదైతే పాత జీవితం ఉందో దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు అంటే ఆ పాత స్వభావం, పాత క్రియలన్నీ కాలిపోతూ ఉంటాయంట. స్తోత్రం కలుగును గాక. ఏ దోషం అడ్డ వచ్చిందో ఏదున్నా అవన్నీ ఇక్కడ ఎగిరిపోను గాక. అందుకే అంటారు ప్రార్థన, దేవానికి ఆయాసకరమైన మార్గం నా ఏందనేమో చూడు ప్రభా కదా ఉన్నది, మరి తీసేస్తా. స్తోత్రం కలుగును గాక. అర్థం చేసుకునేటోళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థం చేసుకునేటోళ్ళే, అర్థం చేసుకునేటోళ్ళు చెప్పండి అన్న. ఊరికి అల్లెలు చెప్పండి అని అందరూ చెప్తారు. అర్థం చేసుకునేటోళ్ళు చెప్పండి, ఇది నాకే అన్న వాళ్ళు చెప్పండి. ఎవరికి ఇది? గట్టిగా పాలే. దేవదూతలు నీకే అన్నాడు, ఆశీర్వాదం నీకే అన్నప్పుడు ఇవన్నీ కూడా నీకే, నాకే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పొచ్చు. ఇంకొకసారి గట్టిగా ప్రేమతోటి. కీర్తన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మంచి కీర్తనకాడు చక్కగా రాసిండ్రు. మొదటి వచనంలో, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఇప్పుడు దేవుడు ఆకాశం తట్టు దేవుని వైపు చేతులు ఎత్తమన్నాడు. అమ్మ చెప్పండి, వారు ఎక్కడి వైపు ఎత్తిండ్రు? ఇప్పుడు దాకా యోషపాతు వీళ్ళందరూ ఆకాశం వైపు చేతులు ఎత్తిండ్రు. ఎందుకనంటే అక్కడ ఆకాశములు దేవుని అమ్మ. ఆకాశాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏమనుకోవాలంట? ఎందుకు ఎత్తాలి చేతులు? ఆకాశము దేవుని మహిమను చెప్తుంది, చూపిస్తుంట. ఆకాశం ఆయన సింహాసనం చూపిస్తుంది. ఆకాశ్ కే పర్ తుమ్ హాత్ ఉఠాओ. ఆకాశం దేవుని మహిమను చూపిస్తుంది. అమ్మ చెప్పండి, ఏం చూపిస్తుంది? కటేపాలే వెలుగులు, బలమైన ఉరుములు, ఆకాశంలో నుంచి బలమైన శబ్దాలు, అలాగనే రంగురంగుల నీలము, అలాగనే బ్లూ కలర్, అలాగనే చక్కటి కొంచెం మనం షాడో ఇస్తాం కదా, ఏది తెల్లటి మబ్బులు. కొంతమంది చాలా ఏది మబ్బు ఉంటుంది కదా, పుడిద కలర్ మబ్బు, అట్లాంటి మబ్బు వస్తుంది. కొన్నిసార్లు వస్తుంటే అదే ఆకాశంలో ఎర్రగా కనబడుతుంటుంది. అదే ఆకాశంలో 7 రంగుల వర్ణాలు కనబడుతుంటాయి. అదే ఆకాశంలో నుంచి మంచి నీళ్ళు వస్తుంటాయి. ఏంది ప్రభా ఆకాశం వైపు చేతులు ఎత్తమనంటే యెషయా గ్రంథం 66లో చూపించాను. ఆకాశమే ఆయన సింహాసనం. చెప్పాలి గట్టిగా. అందుకని ఎవరి వైపు చేతులు ఎత్తితే సహాయం వస్తుంది? आसमान परमेश्वर की महिमा दिखाती,
अपन बोलते नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, बादलों पर देखेगा सारा जहां, देखेगा सारा जहां। नीले आसमां के मेरा यीशु। ఆమేన్. ఎందుకయ్యానంటే యోబు కూడా ఇదే మంచి అలవాటు అంట. ఆకాశం వైపు చేతులు ఎత్తేవాడు, దేవుడితో సహవాసం చేసేవాడు. దేవునితో సహవాసం చేయాలంటే మన చేతులు ఆకాశం వైపు. అమ్మ హాయ్ హలో ప్రైజ్ లార్డ్ అని అంటాం కదా, హాయ్ ప్రైజ్ లార్డ్ అని అంటాం. देखिए हाय प्రైజ్ లార్డ్ बोलते कैसे हाय करके बोलते ना, एक बार तो भी दिन में ప్రభు స్తోత్రం చెప్పాలి. ఏమన్నా అయ్యో చెప్పాలి. అయ్యో ఊరికే హల్లెలూయా అని అంటే పాస్టర్ కూడా చెప్తాడు హల్లెలూయా స్తోత్రం, అట్లా కాదు. నిజంగా మనసు పెట్టి స్తోత్రం అయ్యా, ఎవరు చెప్పండి అయ్యా చెప్పాలి. అమ్మా ఆకాశం తట్టు ఇలా చేతులెత్తి స్తోత్రమయ్యా, నానా స్తోత్రం, ఐ లవ్ యూ స్తోత్రమయ్యా, అయ్యా స్తోత్రమయ్యా, అయ్యా స్తోత్రమయ్యా చెప్పండి. అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి రిప్లై ఇస్తాడు, ప్రైజ్ లార్డ్, దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతాడు, నువ్వు స్వరం ఇస్తే ఆయన మాట్లాడతాడు. సహవాసం చెప్పాలి. ఏం చేయాలి ఇప్పుడు? కొంచెం గట్టి చెప్పాలి. ఎంతమంది చేస్తారు? యెషయా గ్రంథంలో 27వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్తాడు, ఆకాశం ఎలా ఆయనను మహిమపరుస్తుందో అలాగని మనం ఎలా మహిమపరచాలి ప్రభును. 27వ అధ్యాయం యెషయా की किताब 27:5. ఈలాగున జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను. అమ్మా మీకు కష్టాలు రాకుండా, మీకు కన్నీళ్ళు రాకుండా ఉండాలంటే నువ్వు కూడా నన్ను ఎవరిని ఆశ్రయిస్తే మంచిది? నీతిమంతులు యెహోవాను ఆశ్రయిస్తారు. నువ్వు కూడా నన్ను ఆశ్రయించాలని ఆయనకి ఇష్టమైంది. నాతో సమాధాన పడవలెను. ఎంతమంది ఇష్టపడతారు? ఎవరితో సమాధానం పడాలి ఫస్ట్? అయ్యో ఇంట్లో భార్యతో కాదు సమాధానం పడాల్సింది, పక్కల స్నేహితులతో కాదు. నా మీద ఏమైనా కోపం ఉందేమో మాట్లాడతలేడు, అసలు ఆయనతో చెప్పాలి. నువ్వు నాతో మాట్లాడతలేవు అంటే నాకు నీ మీద కోపం ఉందో, నీ మీద కోపం ఉందేమో, అయ్యా నన్ను క్షమించయ్యా. ఎవరని చెప్పిండ్రా? ఎవరితో సమాధానం పడాలి? పచ్చిగట్టి చెప్పండి. నువ్వు మాట్లాడకపోతే నా మనసు కలత చెందుతుంది అయ్యా. అందుకే వాడిని ఓసన కదా, నీవు కనిపించని రోజునా ఏ తండ్రి, నీవు కనిపించని రోజునా నా కనులకు నీవు పెదవిప్పినా నా నీవు పెదవిప్పినా నీ సన్నిధి పచ్చిక, మీ సన్నిధి పచ్చిక యేసయ్యా నా హృదయ స్పందన, విశ్వమంత నీ నామము ఘననీయము. మెన్ యేసయ్యా ఘననీయము విశ్వమంతా. ఎవరితో సహవాసం చేయాలంటున్నా ఆయన? ఎవరితో సమాధాన పడాలంటున్నావు? ముందు నాతో సమాధాన పడు, తర్వాత స్నేహితులతో, కానీ ముందు నా దగ్గర పడు. అమ్మా ఎవరితో సమాధాన పడాలి? ఎన్ని రోజులైంది నేను ఇది మాట్లాడి నీకు తెలుసా అని ఆయన అంటే, అప్పుడు మనం ఏం చేస్తాం? ఊరికే అంటున్నావు దేవుడు నాతో మాట్లాడుతాను కానీ నిజంగా చెప్పు, దేవుడు నీతో మాట్లాడి ఎన్ని రోజులైంది? నిన్న మాట్లాడిండా? మొన్న మాట్లాడిండా? 4 రోజుల కింద మాట్లాడిండా? ఒక్కసారి అడగండి. అయ్యా
परमेश्वर से बोलता है। पर देखो हिंदी में पढ़ो वचन। या मेरे साथ मेल करने को हाँ ये मेरी शरण ले, हाँ ये मेरे साथ मेल कर ले। हाँ, पहले करे नहीं करे, क्योंकि अरे वो पास्टर में से बात नहीं कर रहा, पहले उनसे कैसे बात करूं, ये बोलते। अरे वो सिस्टर में से बात नहीं कर, कैसे बात करूं। ये परमेश्वर बात नहीं कर रहा आपसे, क्या कितने दिन हुआ। कभी पूछिए परमेश्वर क्या रोज कर क्या मेरे पर क्यों नहीं बात करते। మాట్లాడవా నాతో మాట్లాడవా మాట్లాడవా యేసయ్యా నాతో నాలో ఏమైనా దోషం నాలో ఏమైనా మాట్లాడవా నాతో అడగాలి. సహవాసం ఎందుకు తెగిపోయింది? దేవుడితో సహవాసం ఎందుకు తెగుతుంది? దేవుడితో మాట్లాడడానికి నీ నోరు ఎందుకు వస్తలేదు? ఎంతసేపటికి వీళ్ళను వాళ్ళని చూస్తున్నావు తప్ప దేవుడితో గడపాలి, దేవునితో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి. అందుకే ఈ రోజు నుంచి కనీసం ఏం చేయండి, అర్థమైందమ్మా, ఒకటన్నా మానేసుకొని కొంచెం గడుపు దేవుడితో సమయం. ఎంతసేపటికి మనుషులతో ముచ్చటించినంతసేపు దేవునితో ఎప్పుడైనా మాట్లాడుతున్నావా? ఎన్ని గంటలు మాట్లాడుకుంటా బిజీ టైం వేస్ట్ చేస్తున్నావు. ఎప్పుడైనా నాతో మాట్లాడడానికి కనీసం బయటకు వెళ్ళేటప్పుడు కూడా కనీసం చేతులు ఊపుతాం బంద్ చేసినవే అని దేవుడిని నిన్ను అడిగితే ఏం చేస్తావు బిడ్డ? అమ్మా ఎన్ని రోజులు కొడుకులు అని కూడా కూర్చుంటావు, ఎప్పుడు మరి నేనెప్పుడు? ఎవరు గోడల కొరగొద్దు, వినండి ఇటు చూడదు, మళ్ళీ అంటే చూస్తారేంటి? ఒకసారి ఇట్లా ఆలోచన చేయండి. దేవుడు నాకు దర్శనం చూపించి ఎన్ని రోజులైంది, దేవుడు నాతో మాట్లాడి ఎన్ని రోజులైంది, దేవునితో నేను మాట్లాడి ఎన్ని రోజులైంది, దేవునికి నాకు మాటలు లేక ఎన్ని రోజులు అయిపోయింది, ఎన్ని రోజులైంది దేవునికి నీకు మాట లేక. कितने दिन हुआ परमेश्वर से बात करके, परमेश्वर और तुमसे बात करके कितने दिन होगा? ये बात सोचिए. అందుకే అంటుండే ఈరోజు ఏమని, నాతో సమాధాన పడండి. ముందు ఊరందరితో నన్ను క్షమించి ప్రభు, వారు ఉన్నస్తులను క్షమించడం, నన్ను క్షమించి ప్రభు అంటారు తప్ప నాతో నీతో నేను ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, నాతో సమాధాన పడతావా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అదే ప్రశ్న నిన్నేస్తున్నట్టుగా అనుకో. ఈరోజు నాకు కొంచెం వాక్యం చెప్పడానికి సమయం దొరికింది. స్తోత్రం కలుగును కాక. ఏమైనా అరగంట సేపు గంట సేపు చెప్పుకుంటూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పచ్చు. ఆమేన్. అరగంట సేపు చెప్తే ఉంటుంది. స్తోత్రం కలుగును కాక. కొద్దిసేపు అయినా దేవుని మాటలు మనం వినాలి, వింటుంటే బాగుంటుంది. అందులో చూడ కింద చెప్తుండ్రు, ఈలాగున జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను, నాతోనే సమాధాన పడ. రాబో దినములలో యాకోబు వేరు పారును. అమ్మా బావినండి, రాబోతున్న సంవత్సరంలో యాకోబు వేరు పారును. ఒకవేళ నువ్వు నాతో సమాధాన పడితే వేరు పారబోతుంది, నీ వేరు ఎదగబోతుంది. अगर तुम मुझसे अच्छी तरह मेल झील करेंगे तो तुम्हारा परिवार तुम और आगे बढ़ने वाले. చెట్టు వేరు పారితేనే చెట్టు పైకి లేవబోతుంది. చెట్టు వేర్లు పాకపోతే ఆ చెట్టు అలాగనే ఉంటుంది. అలాగా నీ సాక్ష్యము పారబోతుంది బయటికి. ఆమేన్. నీ జీవితము, నీ లైఫ్ బెస్ట్ పూర్తిగా పెరుగుతుంది. ఈరోజు నీవు దేవునితో ఏం పడాలి? ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరితో సమాధానం పడాలి? దేవుడితో. నీకు సమాధానం ఉందా లేదా అని ఈరోజు ఖచ్చితంగా దాన్ని చూడండి, ఆలోచన చేయండి, మనసు పెట్టి సిద్ధపాటు కండ్రి.
ఆమెన్. వినే వాళ్ళ గుంపులో ఉందామా లేకపోతే సమాధానం పడే వాళ్ళ గుంపులో ఉందామా? కొంచెం గట్టి చెప్పాలి. ఒకరోజు మాట్లాడకపోవచ్చు, రెండో రోజు మాట్లాడకపోతే 3, 4, 5, 6 నువ్వు గట్టిగా కూర్చున్నావు అనుకో, దేవా నేను వచ్చింది నీ గురించి, నేను నీతో మాట్లాడాలని వచ్చినా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఎట్లా ప్రభా, నేను ఏడుస్తాను ప్రభా. నీ ఎందుకు ఏడవాలో తెలుసా? నువ్వు నాతో మాట్లాడకపోతే ఏడుస్తాను ప్రభా. చెప్పండి ఒకసారి, ఎందుకు ఏడవాలి? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు నాతో మాట్లాడతలేరు, అయ్యో 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 కదా. వాళ్ళు నాతో మాట్లాడతలేరు, వాళ్ళు ముఖం ఇట్లా పెట్టుకుంటారు, వాళ్ళు మూతి ఇట్లా పెట్టుకుంటారు, వాళ్ళు అట్లా అంటారు, వీళ్ళు ఇట్లా అంటారు. వాళ్ళ గురించి ఏడుస్తావు కానీ ఎప్పుడైనా దేవుడితో గురించి ఏడ్చినవా? అయ్యలారా నేను చెప్తున్నా, ఆమె నాతో మాట్లాడతలేదు ప్రభు, మా ఆయన నాతో మాట్లాడతలేడు ప్రభు, మా కోడలు నాతో మాట్లాడతలేదు, నా కొడుకు మాట్లాడతలేడు ప్రభు. ఏడుస్తావు కానీ ఎప్పుడైనా నువ్వు మాట్లాడతలేవు వేస్తాయా ఏడిచిండ్రా? మా అమ్మ మాతో మాట్లాడతలేడు, ముందులాగా లేడు, మా అత్త ముందులాగా లేదు, మా కోడలు నా ముందులాగా లేదు. అత్త కోడలు కానీ అసలైంది అయ్యలారా వినండి. ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు? ఎవడో నీతో మాట్లాడకపోతే నువ్వు అంత ఫీల్ అయిపోతావే, మరి నువ్వు మాట్లాడతలేవాడిని దేవుడు ఫీల్ అవుతాడు. ఈరోజు నిన్నే అడుగుతున్నాడు. అమ్మా ఎవరిని? నిన్నే అడుగుతున్నట్టు అనిపిస్తే మీకు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. పరమేశ్వర్ ముస్సే బాత్ కర్తా కర్కే బోలేదో బోలింగ్ హల్లెలూయా. ఈరోజు నుంచి నేను ఎందుకు మాట్లాడతలేనేమో, అందుకే సామెలతో చెప్పి దేవుడు చెప్తున్నావు ఆమెతోటి మాట్లాడమని చెప్పు జనాతోటి. చెప్పండి సరే. क्या बोलता परमेश्वर ने? बहुत दिनों गए ये उसने बात नहीं कर रहा, लेकिन खाली किसको बोलते रहता, लेकिन मेरे से बात नहीं कर रहा, मेरे से अच्छा मेल जुलन नहीं है, जरा बोल एक बार करके बोलता सामेल, जरा जाके बोल दायर हमको, बोल जाके जरा बुद्धि को, आमेन, जरा जाके बोलिए सामेल को क्या क्या की सोचते रहता. ఏమేమో ఆలోచన చేస్తున్న సామెల్ కానీ అసలైన నన్ను పక్కన పెట్టేసిండని. అర్థమైన వాళ్ళు చెప్పండి ఒకసారి. मेरा पति मेरे से बात नहीं कर रहा बराबर, फिर उन्होंने बात नहीं कर रहे, जरा बोलो హల్లెలూయా. మల్లమ్మ ఏం చేయాలమ్మా? ఆమె నాతోటి ముందులాగా లేదు, మరి నువ్వు ముందులాగా లేవు ఆయనతోటి అని అంటే ఎట్లుంటుంది? ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ కా కితాబ్ 2రా అధ్యాయం 14వ వచనం. వచ్చిన కొత్తలో నాతో ఎంత బాగా మాట్లాడుతుండే దేవునితో, కానీ ఇప్పుడు ఎందుకో దేవునితో మాట్లాడడం కొంచెం తగ్గిపోయింది. ఎందుకు? మనుషులతో స్నేహం ఎక్కువైపోయింది, పలకరింపులు ఎక్కువైనాయి. ఆయన మన సమాధానమై ఉండి, ఆయన ఏమైనాడు మనకు సమాధానం. కొంచెం గట్టి చెప్పండి. 2వ అధ్యాయం 14, 2రా అధ్యాయం 14వ వచనం. कौन है? अरे कोई के नहीं होता, वही हमारा मेल है, जिसने दोनों को एक कर लिया. హల్లెలూయా. दोनों को परमेश्वर ने एक कर लिया. చూడండి తెలుగులో కూడా. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, మీకు మాకు ఉన్న ద్వేషమును అనగా ఆ పరద దిశేనా, మీకు మాకు ఉన్న ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి. చప్పలు కొట్టండి. ఏం కొట్టేసినా? మధ్య గోడను పడగొట్టి. ఇగో ఇలాగా ఇప్పటిదాకా అక్కడ కనిపించకుండా సూర్యుడు వచ్చిండు. ఆ సూర్యుడు మనకు కనబడకుండా ఒక తెర అడ్డం వచ్చింది. ఇప్పుడు తెర ఎట్లా వెళ్ళిపోయిందో నీతి సూర్యుడు నీ కొరకు ఉదయించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి నీకు మధ్యలో ఏ తెర సైతాన్ని వేసిండో ఆ తెర పగిలిపోవునుగాక. అయ్యా బాగా వినండి. ఇన్ని రోజులు సైతాన్ ఏంటంటే ఒక ఎవరినో అడ్డం తీసుకొచ్చి దేవుడిని ముందు పెట్టకుండా, దేవుని చూడకుండా 24 గంటలు ఆ మనిషి మీద నీకు ఇష్టమయ్యేలాగా చేసిండు. ఎంతసేపు ఆకర్షితులు అయిపోయాయి. ఇప్పుడు ఇంకా 24 గంటలు నీకు దేవుని మీద చింతకంటే మనిషి మీద ఎక్కువ ఆలోచన అయిపోయింది. అందుకని ఆ తెర యేసు ప్రభు రక్తంతో కొట్టివేయబడ్డది. ఆమేన్. ఇప్పుడు మంచిగా కూర్చుంటారు. ఇప్పటిదాకా ఇచ్చాకుంటారు కదా. స్తోత్రం. హల్లెలూయా.
కొంచెం అదే మరి దూత దిగాలంటే అరే చలి పెడుతుందిరా, దేవదూత దిగొచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కొంచెం ఇప్పుడు వింటారు వాక్యం, ఇప్పుడు కూడా వింటుండ్రు. దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఎంతమంది నిజంగా వాక్యం వింటుండ్రు? వినేవాళ్ళు మాత్రమే చెప్పండి ఒకసారి. వినేవాళ్ళు మాత్రమే. వాక్యంలో ఎంజాయ్ చేసేటోళ్ళు ఎక్కడుండే ఎంజాయ్? వాక్యమే. ఈ వాక్యమే మనం బ్రతికిస్తుంది. అది చెప్పకపోతే నా కడుపు తప్పుతుంది. స్తోత్రం కలగదు. చెప్పకపోతే నా కడుపు, ఎందుకంటే ఇన్ని పెట్టిండు లోపల. ఎవరు చెప్పాలి ఎప్పుడు చెప్పాలి? ఇన్ని పెట్టిండు. అందుకే మీకు కూడా పెట్టిండు. మరి ఇన్ని తింటుండ్రు, అంత కక్కుతారు. మరి చెప్పాలి అందరికీ. ఏం చేయాలమ్మా? చెప్పాలి. ఏం చేయాలి? ఇన్ని దాచిపెట్టుకుని ఎప్పుడు చెప్తా? మరి చెప్పే ఆత్రత నీకుంటే వినేవాళ్ళు ముందుకు వస్తారు. స్తోత్రం కలుగును గాక. అది ఒక్కడైనా ఇద్దరైనా 10 మంది అయినా 100 మంది అయినా ఎంతమంది అయినా సార్ ఆయన ఇష్టం. హల్లెలూయా. నాకు ఒక్కడు దొరికినా చెప్తా, నేను 100 మంది దొరికినా చెప్తా. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది చెప్పాలి? అయ్యో ఇంత పెద్ద గుంపు ఉంటేనే చెప్తా అని కాదు. ఒక దైవసేవకుని అడిగిన నేను, అయ్యా మా దగ్గర ఎంతమంది వస్తారు అన్నాడు. అయ్యా నేను 200 మంది పోగు చేయగలుగుతానండి. రాను. నా కొంచెం నేను ఎప్పుడు కానీ వచ్చిన మీటింగ్కి దాదాపు 500కు తక్కువ రారు. కనీసం 500 మందిని నేను సిద్ధపరచు. చేస్తానయ్యా, వస్తావా అని అడిగిన. ఎంత ఉంటుంది చర్చ్ అన్నాడు. ఇంత అందులో 500 ఎట్లా పడతారు? కొంచెం మళ్ళీ చెప్తా, ఆలోచన చేశాను అన్నాడు. నేనేమనుకున్నా తెలుసా, ఇంకొకసారి ఆ లాస్ట్ మళ్ళీ ఫోన్ చేసినప్పుడు, అట్లా రావాలంటే కొంచెం ఇది చెయ్యి అని అన్నాడు. నీకు దండం, అయ్యగారికి దండం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడి రమ్మన్న రోజే రమ్మను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇక నేను చెప్పాను, ఆమేన్. పెద్ద ఆయన కదా, ఒకసారి పిలుద్దాం అనుకుని పిలిచినాను. పెద్దరికం కాదు, పెద్ద గుంపును చూస్తారు. ఎంతమంది కావాలంట? మళ్ళీ నా ఖర్చు భరించుకోగలుగుతావా అని అడుగుతారు. ఖర్చు భరించుకోగలుగుతావా అని అడిగారు. ఎవరిని ప్రకటించాలి? వ్యాపారం అయితే నేను కూడా పోతాను మీటింగ్లో పోంటే పిలుస్తూనే ఉంటారు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటాడు. నువ్వు ఎంత పెడతావు నాకు అని అంటాడు. అన్నీ అడిగినాక నేను గింతనే పెట్టుకో, నాకు అది కూడా అవసరం లేదు. నువ్వు ఎంతమందికి అవన్నీ కాదు నాకు కావాల్సింది, నువ్వు ఎంతమందిని కూర్చుని పెట్టగలుగుతావు అది కూర్చుని పెట్టుకో. స్తోత్రం. ఆమేన్. కొంతమంది పెడతారు, ఛార్జింగ్ రానికి పోనికి మాత్రమే ఇస్తాను, ఇంక నేనేమి ఇవ్వలేను. అది కూడా ఇవ్వకపోవని అంటాను. స్తోత్రం కలుగును గాక. నాకు అది కూడా అవసరం లేదు. దేవుని వాక్యం వినగలిగిన వాళ్ళు ఉంటే చాలు. నేను ఒకటి నేర్చుకున్నాను, నాకు ఒక దైవ సేవకుడు నేర్పించాడు. ఎవరైనా నేను పిలిస్తే ఎక్కడికి అని అడుగు, ఎప్పుడు అని అడుగు, ఎంత అని అడగొద్దని అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ఉండని అడగొద్దు, ఎక్కడికి ఎప్పుడు. సమయం ఉంటే వస్తా, సమయం లేకపోతే మళ్ళీ వస్తాను అని చెప్పు, అంతే. ఈ రెండే నువ్వు చేయవలసింది. చెప్పండి, ఎక్కడికి వస్తా, ఎంత అని నువ్వు అడగొద్దు. ఎప్పుడు, ఎక్కడ చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి. నేను కొంచెం సిద్ధపాటు కాలేదు, నేను కొంచెం ఆలోచన చేసుకొని చెప్తాను, నేను కొంచెం ఏమైనా చేసుకున్నాను. నువ్వు సిద్ధపాటు అయిపోవడమైంది, నువ్వు పని చేసుకోవడానికి. ఆర్మీ వాడు ఎలా గన్నులు మంచిగా బుల్లెట్లు రెడీగా పెట్టుకుని ఉంటాడో అట్లే ప్రతి సేవకుడు 24 గంటలు రెడీగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరు సువార్త చెప్పడానికి రెడీగా ఉండాలి. నేను నేర్చుకోలే, నేను సిద్ధపాటు కాలే, నేను కాలే అనుకుంటూ కూర్చోవద్దు. బుల్లెట్ గన్లో రెడీ ఉంది,
ఏ రాత్రి దొంగ వస్తాడు, అయ్యో నేను డబ్బలు పెట్టుకుని తప్పులు కొడతానంటే కాదు, సైతాన్ వచ్చింది లేవాల టపేలమని కొట్టి వాడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోరుదే చెప్పండి, మీరు కూడా అట్నే సేవకులుగా మారాలి. మీలో సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరు అలాగనే సిద్ధపడు కావాలి. హల్లెలూయా. అంతేగాని ప్రార్థనకు పోదామా, నేను రెడీ లేను, నేను సిద్ధం కాలే, నాకు కొంచెం టైం కావాలి. ఏం కావాలి? ఆ టైం వచ్చేందుకు నువ్వు పోతావు. స్తోత్రం కలుగును గాక. టైం కావాలంటే ఉంటావు ఆ టైం వచ్చే వరకు. కొంతమంది నాకు టైం కావాలి ఇంకా అంటారు. ఏం కావాలి? ఇంకా టైం ఉన్న టైం అంతా వేస్ట్ చేసిన, టైం అంతా వేస్ట్ చేయదు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టి చెప్పాలి. అడ్డు తెరా వెళ్ళిపోను కాక. ఏ తెరా తీసేసినా ఉందా? ఇంకా నీకును మాకును మధ్యలో ఉన్న అసమాధానమైన తోవలో ఏదైతే ఉందో అది తొలగిపోయించిండు. యేసయ్య రక్తంతో వచ్చిండు దేవాలయానికి. మనకు ఉన్న అడ్డు తెర తీసేసిండు. తీసిందా? ఉందా? కొంచెం గట్టి చెప్పాలి. ఇప్పుడు తీస్తే కొంచెం చల్లగాలాలి. వీచే గాలులలో ప్రతిరూపము నీవే, చప్పట్లో నీవే ప్రవహించే సెలయేరై, గట్టి చప్పట్లో ప్రవహించే సెలయేరై, చప్పట్లో జీవనదిలా నన్ను తాకు యేసయ్యా, ప్రవహించే సెలయేరై దేవా, జీవనదిలా నా ప్రియ యేసు, నా ప్రాణనేసం, నీవు లేకుంటే నేను జీవించలేను. యేసు నా ప్రియ యేసు, నా ప్రాణనేసం, నీవు లేకుంటే నేను. వీచే గాలులలో ప్రతిరూపము నీవే, నీవే యేసయ్యా, ప్రవహించే సెలయేరై దేవా, ప్రవహించే సెలయేరై నీవు, జీవనదిలా నన్ను తాకు యేసయ్యా, జీవనదిలా నా ప్రియ యేసు, నా ప్రాణనేసం, నీవు లేకుంటే. ఇది చెప్పాలి. యేసయ్యా నా ప్రియ యేసు, నీ సహవాసం లేకపోతే, నువ్వు మాట్లాడకపోతే నేను జీవించలేను. చెప్పాలి. నా ప్రియ యేసు, నా ప్రాణనేసం, యేసయ్యా నీవు లేకుంటే నేను జీవించలేను. నువ్వు మాట్లాడకపోతే, నా ప్రియ యేసు, నా ప్రాణనేసం, నీవు లేకుంటే నేను. యేసయ్యా నా ప్రియ యేసు, గట్టి చెప్పలేదు. నా ప్రియ యేసు, నా అవును, నువ్వు మాట్లాడకపోతే మేము ఉండలేమయ్యా, నీతో సమాధాన పడకపోతే మేము ఉండలేమయ్యా, నువ్వు ముఖం చూడకపోతే మేము ఉండలేమయ్యా. యేసయ్యా నీవు దూరం అయితే తట్టుకోలేం ప్రభు అని. ఎవరో మాట్లాడకపోతే కాదు, యేసయ్య మాట్లాడకపోతే. చెప్పు. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా అని మనసారా అడిగే వాళ్ళు కావాలి. ప్రాణనేస్తం నీవు లేకుంటే నేను. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి దేవుడు అంటే, పరలోకం నుండి వాళ్ళతో చెప్పు, నాతో సమాధానం పడమని.
అని చెప్పిన ఆ యేసేని ఇన్ని రోజులు నీ చూపు, నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపులు ఎవరి మీదనో ఉండి ఆయన మీద నుండి దూరం అయిపోతే ఇప్పుడైనా ఆయన వైపు తిరిగి, ఎవరి వైపు తిరిగి, కొంచెం గట్టి చెప్పాలి, యేసే వైపు తిరగండి, తండ్రి వైపు తిరగండి. మనసు తిప్పుకొని హృదయం తిప్పి ఆయన వైపు తిరగండి. ఏదో తిరిగినా అంటే శరీరం తిరిగితే ఏం పనికి లేదు, ప్రయోజనమే ఉండదు. मन फिरना चाहिए. నువ్వు మనసు తిప్పి చూడు, నీకున్న అలవాట్లు మానిపోతాయి, నీకున్న ఆలోచన మానిపోతుంది. నిన్ను చూసిన వాళ్ళు ఇతడు ప్రభు వైపు తిరిగిండు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఎవరి తట్టు చూస్తే, చూడకపోతే అదే చీకటి ముఖం మీద ఉంటుంది. నువ్వు ఆయన వైపు తిరిగి చూడు, నీ ముఖంలో పౌడర్ పూసుకున్న వెలుగు కాదు. నిన్న ఒక పాపం యాక్టింగ్ చేసింది, చాలా చక్కగా చేసింది. వ్యాపారాల్లో ఒకళ్ళు మేకప్ పూసుకొని అటు ఇటు పూసుకుంటే ఇంకా పని మనిషి వచ్చి అమ్మ బూడిద పూసుకొని వచ్చినావని అంటుందంట. బూడిద పూసుకొని వచ్చినావు ఏంటని అంటే, బూడిది కాదు అమ్మ, ఇది మేకప్ ఏంటి అని అంటుంది. నాకైతే బూడిద కన్నా, బూడిద పూసుకున్నంత మాత్రం ఏం జరగదు, కానీ ఆయన మహిమను పూసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మహిమలో వెదజల్లబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇష్టపడతారు మరి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మత్తయి కా కితాబ్ 5వ అధ్యాయం 25 వచనం. నీ ప్రతివానితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. ఇప్పుడే చెప్తున్నాడు. అంతేకాదు, ఎవరితో? ఆయనతో సమాధాన పడాలి, మళ్ళీ మనుషులతో కూడా సమాధానం. అమ్మ అట్లా అని చెప్పి ఇంకా మాకు ఇదే దొరికింది అందరూ అంటారు కదా, మరి నాకు దేవునితో సమాధాన పడుతుంది, వాళ్ళు మనుషులతో నాకేం పని అని చెప్పి అందరితో శత్రుత్వం ఉంటుందేమో, అందుకనే నాతో సమాధాన పడమని చెప్తున్న దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మనుషులతో కూడా ఎంబడమంటుండు. అందరు చెప్పాలి మరి గట్టిగా. ఎవరితో పడాలి ఇప్పుడు? देखो मेरे साथ ने मेल जुल कर रहे हो, फिर ये क्या है, सब लोग बोलते ना ఇది మంచి పెద్ద సాకులు అనమాట. దేవునితో సమాధానం ఉంటే చాలు నాకు అని చెప్పి పక్కన పెట్టేస్తారు. అందుకనే ఇలాగ అంటారేమో అని చెప్పి మనుషులతో కూడా నువ్వేం చేయాలి, గట్టిగా చెప్పాలి. అందరితో ఎప్పుడు తోవలో ఉన్నప్పుడే అంటే అర్థమైనా, చావక ముందుకే అని అర్థం. తోవలో ఉన్నామని అంటే మనం ఆల్రెడీ త్రోవలో ఉన్నాం. ఏ జామో ఏ గడియనో కొంతసేపు కనబడి ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది, యేసే నిజ దేవుడు, మరణమైన జీవమైన యేసే నిజ దేవుడు. ఆమేన్. అందుకే ఇంకోటి కూడా చెప్తాం కదా, బంగారు ఊయల మోయక తప్పదురా పట్టు పరుపు పైన, మట్టి పరుపులోన ఏ క్షణమో కళ్ళు తెరిస్తే నోరు తెరిస్తే అంతే. శబ్దం రావాలి. ఏ శబ్దం అనంటే మనుషుల శబ్దాలు కాదు, సమాధాన శబ్దం. ప్రతిరోజనంట ఏ ఇంటికి వెళ్ళినా మీరు సమాధానం పలకండి అన్నాడు. చెప్పండి, ఏంటికి? అయ్యో చెప్పండి గట్టిగా. అందుకే సేవకులుగా మీకు చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను. ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మీ ఇంట్లో ఏం కావాలో అంటమ్మా, మీరు పక్కింట్లో కాలు పెట్టిందంటే అమ్మ పెట్టిందమ్మ కాలు దెబ్బకు నా ఇల్లు బాయ్, అయ్యా పెట్టిండయ్యా కాలు నా ఇంట్లో మొత్తం పోయింది అని అంటారు కదా. అల్లుడు వచ్చిండు గొల్లం పోయింది.
కోడలు వచ్చింది కయ్యం పెట్టింది అనే స్థితి రావద్దు. అందుకనే అడుగు పెట్టినవా ఆ ఇంటికి సమాధానం వచ్చును కాక. గట్టిగా చెప్తలేరు చూసిండ్రా. ఏం రావాలి? देखो तुम किधर भी कदम लगाओ శాంతి ఉన్ घर में आना चाहिए. ఎంతమంది రెడీ ఉంటారు? ఐరన్ లెగ్ లాంటి కాళ్ళు వద్దు అబ్బా, ఇది మాత్రం అందరూ తెలుసు కదా. ఐరన్ లెగ్ అంటే ఇప్పటిది కదా, పాతది కదా. వాడు అడుగు పెట్టిందంటే పాపం ఎక్కడ పోయినా నేను ఎందుకంటే మీరు అనుకుంటారేమో అమ్మో మీరు నేను బాగా అలాంటి ఉన్నాను, అవన్నీ బాగా చూసి వచ్చినాను. దేవుడు నన్ను మార్చేయండి, స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. అందుకే మీకు చెప్తున్నాను, మీరు కాలు పెట్టిన ప్రతి చోట్లు, మీరు అడుగు పెట్టిన ప్రతి చోట సమాధానం వచ్చును గాక. ఆమేన్. సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉండును గాక అని అన్నాడు. అందుకని ఇక మీరు ముందు దేవుడితో సమాధాన పడాలి. ఇప్పుడు మళ్ళీ ఎవరితోటి? మనుషులతో కూడా సమాధాన పడాలి. ఈరోజు ప్రభు శరీరం తినబోతున్నావు కదా నువ్వు. అందుకని ఎవరితో సమాధాన పడాలి? దేవుడితో సమాధాన పడకుండా నువ్వు ప్రభు శరీరంలో ఎలా ముట్టుకోగలుగుతావు? परमेश्वर के जो लहू खारिज उनके साथ मेल जुलाव नहीं है, कैसे खाएंगे? बाजू वाले से नहीं है. నువ్వు ముఖమంతా మార్చుకొని ఉండి కోపంతో ఉండి ఇట్లా ఉన్నావు అనుకో, పైకి మాత్రం ప్రైజ్లా, లోపల మాత్రం ఇంత పెట్టుకొని అన్నావు అనుకో, నీకు సమాధానమే లేదు నీ మనసులో. ఎలాగ యేసుతో సహవాసం చేస్తావు నువ్వు అనేసి అక్కడ చెప్తున్నమాట. చూడండి, చదవండి. 5వ అధ్యాయం 25వ వచనం. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. मत्ती का किताब देखिए 5वां अध्याय 25. जब तक तू अपने मुद्दई के साथ मार्ग में ही है उसमें झटपट मेल मिलाप कर ले. झटपट क्या करे? హిందీలో చాలా బాగుంది. झटपट అంటే జల్దీసి, త్వరగా అని ఇక్కడ ఉంటే झटपट త్వరగా. आमेन. मेल झुलाव कर ले. हाँ, मेल मिलाप कर ले. हाँ, ऐसा ना हो कि मुद्दई तुझे हाकिम को सौंपे, आमेन. हाकिम तुझे सिपाही को सौंपे और तू बंदीगृह में डाल. ఓహో, పందిగిరి మీద ఎగిరేసరిక నువ్వు చెరసాల ప్రాలపై చిరిగి చీకటి గృహంలోకి నువ్వు వెళ్ళిపోకుండా ఉండాలంటే, అమ్మ చదవండి ఇప్పుడు మొత్తం ఏంది తెలుగులో. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదు. అక్కడ వేయబడతావు, చెరసాలలో వేయబడతావు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నా. అందుకని ఎందుకు వచ్చిన బాధ? ఏం పడాలి ఇప్పుడు? ఒకవేళ ఎవరితో ముందు ఎవరితో సమాధానం పడమన్నాడు? దేవుడితో ఎన్ని రోజులైంది మాట్లాడి, దేవునితో ఎన్ని రోజులైంది సాహసం చేసి, దేవునితో నువ్వు మాట్లాడక ఎన్ని రోజులైంది? కొంతమంది మరీ విడ్డూరం, దేవునితో అలిగినా నేను అంటారు, నేను మాట్లాడ దేవునితో ఎందుకు, నా సమస్య తీస్తలేడని. అసలు సమస్య నీకు కారణంగా వచ్చింది, దానికి ఆయన ఏం చేస్తాడు? సమస్యను దేవుడు ఇయ్యలేదు, సమస్య నువ్వు తెచ్చుకున్నావు. స్తోత్రం కలుగును గాక. దానికి ఆయన ఎందుకు చేయాలి? ముందు ఆయనతో సమాధాన పడితేనే కదా అవన్నీ చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవునితో సమాధానపడు, తర్వాత మనుషులతో కూడా సమాధానపడు. లేకపోతే నువ్వు చీకట్లోకి వెళ్ళిపోతావేమో. సమాధానం పడకపోతే ఎక్కడికి పోతావు? చెప్పాలి, ఏ చీకట్లోకి? కట్టిక చీకట్లోకి వెళ్ళబోతావు. అమ్మా, దేవుడితో సమాధానం పడకపోతే పరిస్థితులు భయంకరంగా మారుతాయి. ఒకవేళ మనుషులతోటైనా నువ్వు తక్కువనేమో, కానీ దేవుడితో సమాధానం పడకపోతే మాత్రం పరిస్థితి భయంకరంగా మారుతుంది. అలాగ మారక ముందుకి ఆయనతో సంబంధం, మంచి సంబంధం కలిగి ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. 17వ అధ్యాయం 3 నుంచి చదువు, బాగుంటుంది. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవము. ఆమేన్.
అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి. యేసయ్య చెప్తున్నాడు, భూమి మీద కూడా ఆయన నువ్వు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చిన. ఈరోజు నీకు కూడా దేవుడు నీకు ఇచ్చిన పనిని భూమి మీద మొత్తం నెరవేర్చాలి. సగం చేసి సగం ఇంకొకళ్ళ నెత్తి మీద పెట్టిపోవద్దు. అమ్మ చెప్పాలి, ఏం చేయద్దు. సగం చేసి సగం నెత్తి మీద ఇంకొకళ్ళ నెత్తి మీద పెట్టేసిపోతారు. ఈరోజు కొంతమంది అదే పరిస్థితి. పెళ్లి చేసుకుంటారు, పెళ్ళము భార్య నచ్చలేదు అనుకో, సగము వేసుకొని వాళ్ళ బాధ్యతను వదిలేసుకొని పోతున్నారు, కుటుంబ బాధ్యతలు వదులుకుంటున్నారు. దేవా, నువ్వు నాకు ఇచ్చిన పని నేను పూర్తిగా చేస్తున్నా. భార్యలు, కొంతమంది ఆడవాళ్ళు కూడా భర్తతో చివరి వరకు వెంటబడాల్సిన వాళ్ళు, నాకు ఈయన నచ్చలే, విడాకులు తీసుకుంటా అని చెప్పి మధ్యలో వదిలిపెట్టేసి పని వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు పిల్లల్ని మధ్యలో వదిలేసుకొని, మన వారం చూసినాను వదిలేసుకొని పోయినరు. పసి పిల్లలను కూడా వదులుకొని మహారాష్ట్రలో అందరూ ఇట్లే ఉంటారు అనుకున్నా. పోయిన వారం పెట్టిన వాక్యం అది వెళ్ళిందంటే చాలామందికి. స్తోత్రం కలుగును కాక. మధ్యలో వదిలేసుకొని పోతారు, బాధ్యతలు వదులుకొని పోతారు. నీకు ఇచ్చిన పనిని ఏం చేయాలి? సంపూర్ణంగా చేయాలి. నీకు ఇవ్వబడిన పని ఎంతవరకు యేసుప్రభుకి అప్పగించిన పని ఆయన పూర్తి చేసుకోండు. కష్టమైన నష్టమైన భూమి మీద నేను చచ్చిపోతాను ప్రభువా అనుకొని మధ్యలో వదిలిపెట్టి పోవద్దు. అది చివరి వరకు సాధించునుగాక. ఎంతవరకు? గట్టి చెప్పాలి. నా వల్ల కాదు, నేను చచ్చిపోతా అన్నామనుకో, मैं मर जाऊंगा, ये काम मेरे से नहीं होता. जब तक तुम्हारी జిందగీ ఎంతమందిని నువ్వు పోషించవలసిందో అది నీ దేవుడు నీకు ఇచ్చిన వరం. అది ఇంతమంది నేనే చూసుకోవాలా, అది నీకు ఒక భాగ్యం. అందరు నన్నే అంటారు, మధ్యలో వదిలిపెట్టుకొని పోతున్నారు. దేవుడు నీకు కొంతమందిని పిల్లలు లేకుండా చేసిన అబ్రహాంకు ఆయన దగ్గర 100 మంది పిల్లలు పెరిగినారు. 100 మంది పిల్లలు పెరిగినారు. తర్వాత 500 మంది 1000 మంది పిల్లలు పెరిగినారు. వాళ్ళందరూ వీళ్ళే నీ పిల్లలు అన్నాడు దేవుడు. ఆయన పని వదులుకోలే, చివరి వరకు పని చూసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. నీకు ఇచ్చిన పనిని నమ్మకం పెట్టుకో. అమ్మ చెప్పండి, ఏం పని? ఒక చిన్న పని నీకు అప్ప చెప్తేనే ఆ పనిలో ఎన్ని సాకులు చెప్తావు. యేసుప్రభు వాళ్ళ చెప్పిండ్రా, నువ్వు నాకు అప్పగిచ్చిన పని మొత్తం చేసిన అన్నాడు. చెప్పండి వాళ్ళ, చేయుటకు నువ్వు నాకు. అమ్మ చెప్పండి, చేయడానికి ఈరోజు ఏదైనా దేవుడు నీకు పని చేయడానికి నీకు ఏదైనా ఇచ్చిండొచ్చు. దేవుడు నీకు పని చేయడానికి డబ్బులు ఇచ్చిందేమో, ఏదైనా పని చేయడానికి ఇవ్వడానికి డబ్బులు ఇచ్చిందేమో. దాచిపెట్టుకోకు. ఇచ్చిన పనిని 10 మంది కొరకు వాడబడును గాక. దేవుడు నీకు ఇచ్చిన రెక్కలు 10 మంది కొరకు వాడబడును గాక. దేవుడు నీకు ఇచ్చిన వంట 10 మంది కొరకు వాడబడును గాక. దేవుడు నీకు ఇచ్చిన బట్టల ఎవరిని ఇచ్చిన 100 మందికి వాడబడును గాక. దేవుడు నీకు ఇచ్చిన పని చెప్పండి, ఏం చేయండి? తప్పించుకొని పోయే బుద్ధులు మాత్రం ఎక్కడ ఉన్నాయనుకో, వీళ్ళు యేసుప్రభు మార్గంలో నడిచేవాళ్ళు కాదు, తప్పించుకొని పారిపోయేవాళ్ళు. అమ్మ ఏసే, మీరు కూడా నేనే నిత్య దేవుడు, సత్యదేవుడు, ఆయన ఏం చెప్తుండో ఆ నేనే మార్గం, నేనే సత్యం చెప్పండి. కొంతమంది మొగోళ్ళు కూడా ఉంటారు, పని దాచుకోనికి పోయి పండుకుంటారు, లేకపోతే బిజీ ఉందంటారు, స్విచ్ ఆఫ్లు చేసి పెట్టుకుంటారు. ఏ పని నీకు ఇచ్చిందా ఆ పని నువ్వు నమ్మకంగా చివరి వరకు చేయాలి. ఎప్పటి వరకు? కట్టె కాలిపోయే వరకు. క్రొవ్వొత్తి ఎలా ఉంటుందంటే కరుగుతూ కరుగుతూ వెలుగుతూ వెలుగుతూ చివరి వరకు మండుతూ వెలిగిపోతుందా? మధ్యలో ఆగిపోతుందా? మధ్యలో ఆగిపోయిన దానికి దాన్ని తీసి చివరి వరకు వెలిగిందని సూపర్ ఉంటుంది. స్తోత్రం కలిగిన గాక. సత్యంత వరకు నువ్వు వాడబడును గాక, నేను వాడబడను గాక. చెప్పండి ఒకసారి, ఎప్పటి వరకు? గట్టిగా పాలమ్మా. ఎందుకు దాచుకొని ఏం లావు? చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పని. అక్కడ పైన కూడా ఒక మంచి మాట చెప్తుండు బాగా. ఆ 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడునైనా నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆమేన్. ఆయనను తెలుసుకోవడమే
నిత్య జీవం. ఆయన మనం ఎంతవరకు తెలుసుకోగలుగుతున్నాం? మీరు నా యందున్నట్టుగా ఏది విన్నారు, ఏం చూసినారు, అటు వాటిని మీరు చెయ్యండి. నా యందున్నట్టుగా ఏది విన్నారు, ఏం చూస్తుండ్రు, అటు వాటిని చేయండి. కొంతమంది ఆడవాళ్ళని చూస్తాం కదా, నాకు చురుకుతనం ఎక్కువ అనిపిస్తుంది. అబ్బా ఎంతసేపు, అప్పుడే వస్తారు, ఆ రోజే వస్తారు, వచ్చి నాకేమైనా పని ఉంటుందా ఇంట్లో, నాకేమైనా పని ఉంటుందా, నాకేమైనా పని చెప్పున్నాను అంటారు. అబ్బా వీళ్ళ చురుకుతనం చల్లగా ఉన్నది. 4 రోజుల తర్వాత చూడాలి, మళ్ళీ వెళ్ళి వెళ్ళకి ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళి ఒకటే ఊరుకుడు మెల్లగా తప్పించుకొని తిరుగుతారు. ముందున్న చురుకుతనం ఎక్కడ పోయిందో కదా, అప్పుడు చూపిస్తారు చూడు చురుకుతనము, అప్పుడు చూస్తారు చూడు, ఒలకపోస్తారు కొత్తల ప్రేమ. వద్దన్నా చేస్తారు, వద్దన్నా ఒలకపోస్తారు, వద్దన్నా చేస్తారు. తర్వాత మాత్రం మాసిన కూడా కనిపించడం ఎక్కడిది, దాచుకొని చూసుకుంటారు, వస్తే కూడా ముఖం చూసుకొని ముఖం చూపించుకుంటారు. చూసుడు ఎక్కడిది, ఇట్లా వస్తే అట్లకి వెళ్ళిపోతారు, అట్లా వస్తే ఇట్లకి వెళ్ళిపోతారు, ఇట్లా వస్తే అట్లా పోతారు. మొగోళ్ళకే చెప్తాను కదా, ఆడవాళ్ళకే చెప్తాను అనుకుంటా, మొగోళ్ళు కూడా అట్లే ఉంటారు. లేరమ్మా, లేరమ్మా, చెల్లె లేరా? చెప్పండి. నీకు ఇచ్చిన విద్య దాచిపెట్టుకోవద్దు, నీకు ఇచ్చిన వాయిద్యాలు దాచిపెట్టుకోవద్దు. చెప్పండి. నీకు ఇవ్వబడిన పని దాచిపెట్టుకోవద్దు. ఏ పనిలో నువ్వు వాడబడతావో ఆ పని ఎందుకు దేవుడు నీకు ఇచ్చిందంటే ఆ పనిని 10 మందికి పంచడానికి. దాచిపెట్టుకోవడానికి ఏం లాభం? आमेन। कोई भी तुम सिखाए परमेश्वर को, जो भी तुम्हें तो दिखाया वो 10 जनों को बांटने के लिए दिया, लेकिन अपने लिए नहीं, मुंह मोड़ कर छुपा के लिए नहीं, कई लोगों के लिए इस्तेमाल होने के लिए। कैंडल की तरह जलते हुए लास्ट तक जलकर चले जाना चाहिए, बीच में अदर बुदर नहीं होना चाहिए। आमेन। ఎంతమంది ఈ వాక్యం వింటుండ్రు? ఈరోజు కొద్దిసేపు వింటుండ్రు అనుకున్నాను నేను. విన్న వాళ్ళు చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఎంతసేపు నుంచి వింటుండ్రు? వినరా? ఒక అరగంట సేపు, 2 గంటల సేపు విన్నారా? అబ్బో దేవుడు దీవించింది కాక. ఆమేన్. 2 గంటలు విన్నారంట, దేవుడు దీవించింది కాక. ఇలాగ రోజు వింటే ఎంత బాగుంటుందో, వారం వింటే కూడా బాగుంటుంది కదా. ఇంకా స్తోత్రం కలుగును కాక. కానీ సమయం ఇయ్యరు కదా, ఆ సమయం ఇలాగ ఇవ్వడం మంచిది. ఆమేన్. కొంచెం అట్లా సమయం ఇస్తే పొద్దున్నే వచ్చి వాక్యం వింటూ ఉంటే ప్రైజ్ ది లార్డ్, దేవుడికి మహిమ కలుగును గాక. ఫిలిప్పు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో చూసి మనము ఈరోజు ప్రభు శరీరంలోకి మీరు సమాధానం పడి వెళ్ళాలి. 4:9 వచనం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో. ఆయనే అద్వితీయ దేవుడు, ఆయన సత్యదేవుడు చెప్తున్నాడు. అద్వితీయ సత్యదేవుడునైనా నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుచుతిని. అలా ఇప్పుడు చదవమా, ఇప్పుడు చదవమా లేదు ఫిలిప్పు. మరియు మీరు నా వలన మీరు ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో, ఏం చూస్తిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడైయుండును. ఎంతమంది ఇష్టపడతారు ఇప్పుడు సమాధానకర్త అయిన దేవుడు? ఎవరితో సమాధాన పడాలి? దేవుడు ఎప్పుడు సమాధానకర్త అయిన దేవుడు తోడుంటాడు. ఆయన దగ్గర ఏది విన్నాము, ఏది చూసినామో, ఏది గ్రహించినామో అది చేస్తేనా చేయకపోతేనా? ఇప్పుడు చెప్పండి. అంటే మీరు కూడా పని చేస్తేనే సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుంటాడు. మూతి ముడుచుకుంటే కాదు, చేతులు ముడుచుకుంటే కాదు, మీకు ఇచ్చిన దాన్ని పక్కన పెట్టేస్తే కాదు, మీకు ఇచ్చిన దాన్ని నువ్వు చేయగలిగితేనే నీ క్రియలను కూడా దేవుడు చూడబోతాడు. స్తోత్రం కలుగును గాక. అవి చేసినప్పుడు నిశ్చయంగా నేను శబాష్, ఇవ్వబడిన పని చేస్తుండ్రని. ఇప్పుడు నడిచే ఎద్దునే నడిపిస్తాం అనేసి, ఇప్పుడు అంటే ఎద్దులు నడసలే ఉండండి. కానీ ఎవరు చెప్తాం? ఎవరైనా పని చేసేటోనికే పని చెప్తామా, పని చేయనోనికి చెప్తామా?
నేను చూస్తాను, నాకైతే అనుభవం మీకు ఎవరికైనా ఊరికే చెప్పిన అన్నీ నాకే చెప్పిన నేను ఎవడని అన్నాడు అనుకో, వానికి మళ్ళీ ఇంకొకసారి నేను పని చెప్పాను, చెప్పకపోతే కదా. వాళ్ళని పిలవాలని కూడా మనసు రాదు, వాళ్ళ హృదయంలో నొచ్చుకొని వాళ్ళ మనసుకి డిలేట్ అన్నట్టు అయిపోతుంది. అదే చురుకుతనంతో నేను చేస్తానంటాడు చూడు, వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది పని. అంతే దేవుడు కూడా ఎవరికి ఇస్తాడు పని? చెప్పాలి. చేసేటోళ్ళకి చెప్తారా, చేయనని చెప్తామా? చేసే వాళ్ళకు పని ఇస్తాడంట, చెయ్యని వాళ్ళకు వీపించడానికి కాదు. యేసుప్రభు అది కాదు, ఈ ప్రపంచం మొత్తానికి ఆయన ఒక్కడే పని చేసిండు. స్తోత్రం కలగడు గాక. ఆయన ఒక్కడే ప్రపంచం అందరి కొరకు ప్రాణం పెట్టిండు. అలాగని మీరు కూడా నేను అందుబాటులో ఉంటాను ప్రభువా, నీకు అందుబాటులో ఉంటాను. అలాగని దేవుడు నిన్ను ఎవరి గురించి వాడుకుంటాడు? తండ్రి అయిన దేవుడు మనుషుల కొరకు యేసు ప్రభుని వాడుకున్నాడు, నిన్ను కూడా ఎవరి గురించి వాడుకుంటాడు? అమ్మ చెప్పండి. మరి ఆ పని చేయడానికి నువ్వు విసిగితే ఇప్పుడు చెప్పండి, సమాధానకర్తైన దేవుడు తోడు ఉంటాడా? సమాధానం పడమన్నాడా వద్దన్నాడా? యెషయా గ్రంథంలో ఏమన్నాడు? వాళ్ళతో చెప్పు నాతో సమాధాన పడమని. మరి ఎప్పుడు సమాధానం వస్తుంది? ఇప్పుడు చెప్పండి, రెక్కల కష్టమా లేకపోతే నీ చేతి కష్టమా? నువ్వు ఏదైతే నీ చేతికి ఇవ్వబడిందో సమస్తమును దేవుని కొరకు ఖర్చు అవును గాక. ఆమేన్. ఈ జీవితమంతా చెప్పాలి, లేచిన అది కొంచెం గట్టిగా చెప్పండి. ఈ జీవితమంతా జీవించదని కొరకే, నాకు కలిగినదంతా అర్పించదని సేవకే. ఈ జీవితమంతా జీవించదని, నాకు కలిగినదంతా అర్పించదని సేవకే. పిలచిన నిజ దేవుడా, పిలచిన నిజ దేవుడా, పిలుపుకు తగిన మార్గమే చూపినావే, పిలుపుకు తగిన మార్గమే చూపినావే. నీ ప్రేమే చూపకపోతే, నీ కృపయే లేకపోతే, నీ ప్రేమే చూపకపోతే, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలయ్యా. పదం యేసయ్యా, నీ ప్రేమే చూపకపోతే, నీ కృపయే లేకపోతే, నీ ప్రేమే చూపకపోతే, నేను నిన్ను విడచిన విడువలేదు నీ ప్రేమ, విడిచిపెట్టలేనని విడిపించావు నన్ను. నేను నిన్ను విడచిన విడువలేదు నీ ప్రేమ, విడిచిపెట్టలేనని విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీతోనే ఉండుటే నాకు క్షేమమయ్యా, నీతోనే ఉండుటే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నా ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే
నా ఊపిరి లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే, నీ కృపయే లేకపోతే, కృతజ్ఞతగా నీ ప్రేమే చూపకపోతే, నీ కృపయే లేకపోతే, అయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలయ్యా. మెన్ కరుణగల యేసయ్యా ఈ జీవితానికి, కరుణగల యేసయ్యా ఈ జీవితానికి, నీ ప్రేమే చూపకపోతే, నీ కృపయే లేకపోతే, నీ ప్రేమే చూపకపోతే, నీ ప్రేమే చూపకపోతే, నీ కృపయే లేకపోతే, నీ ప్రేమే చూపకపోతే. అవునయ్యా, ఈరోజు నీ దయ, నీ కనికరం మా జీవితంలో ఉంది. అవునయ్యా, ఈ సమాధానమే మాకు కావాలయ్యా, చివరి వరకు కావాలయ్యా. యేసయ్యా యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా అని మొదలుపెట్టు ఆయనకు. యేసయ్యా 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 నీ సమాధానం మాకు కావాలయ్యా. యేసయ్యా యేసయ్యా దయగల దేవా, కరుణగల దేవా, తండ్రి ఓ జీవం గల దేవా పిలు. యేసయ్యా 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 అని యేసయ్యతో సమాధాన పడదాం. యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రం ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి నీవే కదామా నీవే కదామా ఆరాధన స్తుతి ఆరాధన మెన్ ఆరాధన స్తుతి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆమేన్ పిలు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా ఆమేన్ యేసయ్యా నా యేసయ్యా ఆమేన్ నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అయ్యా నీవే నీవే మా
నీవే నీవే మా నీవే నీవేనా నీవే నీవేనా యేసయ్యా నా యేసయ్యా పిలు పిలు ఆమేన్ యేసయ్యా నా యేసయ్యా ఆమేన్ యేసయ్యా నా సమాధానం యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో ఆరాధనా స్తుతి ఆమె ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి యేసు రాజా ఆరాధనా స్తుతి ఆమేన్ స్తోత్రం ఆరాధనా స్తుతి ఆమేన్ స్తోత్రం స్తుతి నాయనా స్తోత్రం స్తుతి స్తోత్రం ఆమేన్ రిమల శకర బల తుర బల కర దుర్యా అగ్ని 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 జీవం గల దేవుని అభిషేకంలో అగ్నిలో మహిమతో నింపబడుగాక ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఆమేన్ ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీవే కదా మా చేతులెత్తి నీవే కదా మా ఆరాధన నోరు నిండా యేసయ్యా మా స్వరమెత్తి మనసారా ఓహో యేసయ్యా స్తుతి పాత్రుడా స్తుతి పాత్రుడా మహోన్నతుడా 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 పరిశుద్ధుడా అతి మనసారా పరిశుద్ధుడా పరిశుద్ధుడా రావయ్యా నా నీతో నేను లేకపోతే కష్టమయ్యా సమాధానమైన దేవుడు అయ్యా పెదవులతో పిలిచి హృదయం దూరం ఉండొద్దు రావయ్యా రావయ్యా నా యేసయ్యా రావయ్యా
మీతో సమాధానంగా ఉండడానికి నేను ఇష్టంగా ఉన్నానయ్యా. నువ్వు రావాలయ్యా. నువ్వు రాకుండా నా దగ్గరికి ఇంకా ఏదున్నా తీసివేయి ప్రభా. నేను తీసేస్తాను, దాన్ని చూపించు ప్రభా నాకు అని అడగండి. परमेश्वर तू मेरे अंदर आने के लिए और मेरे अंदर क्या कमी घटी है आपको पता है. मैं एक बार आप वो पूरे निकालने के लिए तैयार हूँ. చేయండి చేయండి. ఆయన లోపలికి వస్తేనే అద్భుతం జరుగుతుంది. ప్రార్థన శ్రేష్టమైంది. ప్రార్థన చేద్దాం.